16వ వాక్యాన్ని చదువుకుందాం. యేసు ప్రభు ఆయన పరిచర్య భారాన్ని ఆయన సేవకుల మీద పెడుతూ వారితో యేసయ్య చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, తోడేళ్ల మధ్యలోనికి గొర్రె పిల్లలను గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకంగాను పావురం వలె నిష్కపటంగాను బ్రతకండి. ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలో పిలువబడినటువంటి మీ అందరితోనూ, ఇక్కడ ఆహ్వానించబడిన మనందరితోనూ ప్రభు వాక్యం చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, తోడేళ్ల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. ఆ రోజు అపోస్తలులకు దేవుడు చెప్పిన మాట, వారు సంఘానికి చెప్పిన మాట, ఈరోజు దేవుడు మనకి వినిపిస్తున్నటువంటి ఈ మాట. మనం ఎవరి మధ్యలో బ్రతుకుతున్నాం? తోడేళ్ల మధ్యలో గొర్రెల వలె బ్రతుకుతున్నాము. ఎలాగుండమని వాక్యం చెబుతుంది? పాము వలె వివేకం, పావురం వలె నిష్కపటం. రెండు విషయాలు సంఘానికి, దేవుని సేవలో కొనసాగుతున్న వారికి, ప్రభు రాజ్యం కొరకు ప్రయాసపడుతున్న వారికి, పరలోకం వెళ్ళాలి అని ఆశపడిన వారికి యేసయ్య చెబుతున్నటువంటి మాట ఈ మాట. అయ్యా, నేను వివేకంగా లేకపోతే, నిష్కలంకంగా లేకపోతే నాకేమన్నా నష్టం వస్తుందా? ఆ తోడేలు నన్ను ఏమైనా చేస్తాయా అని ఎవరైనా ప్రశ్న అడిగితే, వాక్యంలో జెఫన్య గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యాన్ని మీరు చదవగలిగితే, ఈ తోడేళ్ళు అనబడేటటువంటి పరిస్థితులు గొర్రెల వలె బ్రతుకుతున్న దేవుని పిల్లల్ని ఏం చేయబోతున్నాయో అక్కడ రాయబడి ఉంది. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యం, దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయు సింహములు, దాని న్యాయాధిపతులు, గమనించండి, రాత్రియందు తిరుగులాడుచు తెల్లవారేంత వరకు కూడా ఎరలో ఏమి మిగలకుండా భక్షించేటటువంటి తోడేళ్ళు. తోడేళ్లకున్నటువంటి లక్షణం ఏమిటి అంటే, రాత్రంతా ఏం చేస్తాయి? అవి తిరుగులాడుతూ ఉంటాయి. ఏదైనా దొరికిందనుకోండి, వాటి నోటికి ఎర్ర కూడా మిగిలించకుండా ఉదయం కల్లా శాంతం తినేస్తాయి. ఆనవాళ్ళు కూడా లేకుండా, ఆనవాళ్ళు కూడా కనబడకుండా తోడేళ్ల నోటికి ఏదైనా దొరికితే దాన్ని పూర్తిగా తినేసే స్వభావం అట. అందుకని ప్రభు అంటున్నారు, నా పిల్లలారా మీరు సేవ చేస్తున్నా, నా పిల్లలారా మీరు పరలోక రాజ్యం కొరకు బ్రతుకుతున్నా, మీరుంది తోడేళ్ల మధ్యలో. వాటి నోటికి మీరు దొరికితే తెల్లవారేలోగా మీ జీవితాల్లో ఉన్న ప్రతి ఆశను అవి కబళించేస్తాయి. మీరు అనుకున్న ప్రతి వాటిని అవి మీ జీవితాల్లో నెరవేరకుండా పాడు చేస్తాయి. ఆశ అనేటటువంటిది బ్రతకకుండా చేసేస్తాయి. అందుకని మీరు ఎలా బ్రతకాలి? పాముల్లాగా చెప్పాలి. పాముల్లాగా వివేకం.
పావురంలాగా నిష్కపటం. ఈ రెండు కూడా చాలా 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 అవసరం నేటి సంఘాలకు, నేటి దేవుని పిల్లలకు. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఏ పరిస్థితి ఎక్కడ ఏమి సంభవిస్తుందా తెలియనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాం. అందుకని వివేకం చాలా 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 అవసరం సంఘానికి. దేవునికి స్తోత్రం. తోడేళ్ళు బయటే ఉన్నాయి అయ్యా, మనమున్న చోట చాలా జాగ్రత్తగా ఉండొచ్చు, ఎలాంటి భయం లేదు, బయట కదా తోడేళ్ళు ఉన్నాయి, లోకంలో కదా తోడేళ్ళు ఉన్నాయి అని అనుకుంటే పొరపాటు. మనతోనే ఉంటూ మన మధ్యలో కూడా కొన్ని తోడేళ్ళు ఉన్నాయట. ఏమిటవి అంటే మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో 15వ వాక్యంలో ఒక మాట అంటున్నారు. చదవండి ఆ మాట కూడా. అబద్ధ ప్రవక్తలను గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి సంఘాలు. వాళ్ళు గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేళ్ళు, క్రూరమైన తోడేళ్ళు మీ వద్దకు వస్తారు. లోపల ఎలాంటి స్వభావం వాళ్ళది చెప్పండి? ఎలాంటి స్వభావం వాళ్ళది? క్రూరమైన తోడేళ్ళ స్వభావం. బయట లోకంలో ఉన్నాయిలే తోడేళ్ళు, క్రైస్తవ్యంలో లేవు అని అనుకోవడానికి లేదు. ఆ ముసుగు వేసుకొని ఇక్కడ కూడా కొన్ని తిరుగుతున్నాయి. అందుకని మీరు ఎలా బ్రతకాలి? పాముల్లాగా వివేకం కలిగి, పావురంలాగా నిష్కపటంగా బ్రతకాలి. ఇంకొక మాట చెప్పున, అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయం 29వ వాక్యంలో కూడా ఈ తోడేళ్లను గురించి ఒక మాట రాయబడింది. ఆ మాట కూడా మీరు చదవచ్చు. 20వ అధ్యాయం 29వ వాక్యం. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు సంఘంలో కూడా ప్రవేశిస్తాయి అని నాకు తెలుస్తుంది. వాళ్ళు సంఘాన్ని, విశ్వాసుల్ని, దేవుని పిల్లల్ని, దేవునికి సంబంధించిన వ్యక్తుల్ని కనికరించే వాళ్ళు కాదు. 3 విషయాలు మీరు గమనించాలి. లోకంలో తోడేళ్ళు ఉన్నాయి. నడిపించే సేవకులమని చెప్పుకునే వాళ్ళు కూడా గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేళ్ళుగా వ్యవహరిస్తున్నారు. సంఘంలో కూడా విశ్వాసులము అని చెప్పుకుంటూ సంఘంలో కూడా కొన్ని తోడేళ్ళు ప్రవేశిస్తున్నాయి. అప్పుడు సంఘం ఎలాగుండాలి అంటే క్షేమంగా, అభివృద్ధికరంగా, ఆశీర్వాదకరంగా బ్రతకాలి అంటే పాముల్లాగా వివేకం కలిగి బ్రతకాలి. పావురంలాగా కలంకం లేకుండా బ్రతకాలి. మీ సేవకుని గురించి నేను విన్నప్పుడు చాలా ఆనందపడ్డాను. దైవజనుడికి దేవుడిచ్చిన భారం సంఘాన్ని నడిపించాలి, అలాగే సంఘానికి నేను భారం కాకూడదు, నా కుటుంబం భారం కాకూడదు అని ప్రయాసపడుతూ ప్రతి నెల కూడా మా సంఘ క్షేమంగా ఉండాలి. మా సంఘం ఎలాగుండాలి? క్షేమంగా ఉండాలి. మా ప్రజలు క్షేమంగా ఉండాలి. ఒక్క సంఘానికే కాకుండా అందరికీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని పంపించారు. ఏంటో తెలుసా? మీరందరూ కూడా రండి, పాల్గొనండి, ఈ సంఘ క్షేమాభివృద్ధిలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి. ఎందుకంటే ఏ చర్చికి పోయినా మీరు కూడా సంఘంలో భాగమే అని మంచి సదుద్దేశంతో ఈ కూడికలు ఏర్పాటు చేశారు. ఈ కూడికలు ఏర్పాటు చేశాడు. నాకెందుకులే, ఎవరెట్ట పోతే అని మీ సేవకులు అనుకున్నారా? ఆయన ఉద్దేశం ఏమిటయ్యా అంటే మా సంఘం, దేవుడు నాకు అప్పగించిన కుటుంబాలు, అలాగే ఈ ప్రాంతంలో ఉన్న దేవుని వధువు సంఘం ఎలాగుండాలి? క్షేమంగా, అభివృద్ధికరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని భారం కాకుండా ఈ సంఘాన్ని నడిపించుకుంటూ వెళుతున్నారు. ఇంత గొప్ప మంచి ఆలోచన కలిగిన దైవజనులు ఇక్కడ సేవ చేస్తున్నప్పుడు మనం వివేకంతో ముందుకు వెళ్ళాలి వారితో పాటు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా, చేతులు ఉన్నవాళ్ళు చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సేవకులు కష్టపడి ఇక్కడ సేవ చేస్తూ ఉంటారు కదా. నాకు ఈ మధ్య పోయిన వారంలోనే ఒక అన్న నా దగ్గరికి వచ్చాడు మందిరానికి.
అన్నా మా ఊరిలో ఒక అబ్బాయి ఉన్నాడన్నా, ఆ అబ్బాయి వారానికి 3 చర్చిలకు వెళ్ళి వస్తుంటాడన్నాడు. ఒక ఆదివారం 3 చర్చిలకు ఎట్టబోతాడని అడిగాను నేను. అడిగితే 8 నుంచి 9 దాకా ఒక చోట, 10 నుంచి 11 దాకా ఒక చోట, 12 నుంచి మళ్ళా 2 దాకా ఒక చోట ఉంటాడంటన్నా. ఆ అబ్బాయి నాతో చెప్పాడు, నన్ను కూడా రమ్మన్నాడు. అంటే మరి నువ్వు ఎన్నిసార్లు పోతావన్నా? నేనైతే ప్రజెంట్ ఒక చోటే ఉన్నానన్న నమ్మకంగా అన్నాడు. ఒక చోటే ఉన్నావా? సరే సంతోషం. మరి ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు ఆ విషయం అంటే, అలా కాదన్నా, ఇప్పుడు ఈ 3 చోట్ల సాలదని అక్కడెక్కడో అద్భుతాలు జరుగుతున్నాయని అక్కడికి కూడా వెళ్తున్నాడన్న ఈ అబ్బాయి అన్నాడు. ఏం జరుగుతున్నాయని చెప్పండి, ఏం జరుగుతున్నాయని? అద్భుతాలు జరుగుతున్నాయని వెళ్ళాడట. అక్కడికి పోగానే ఆయన సోది చెప్పాడు. ఏం చెప్పాడు? మామూలుగా చెప్తుంటారు కదా బయట, సోది చెబుతామండి, జరిగింది చెబుతాము, జరగబోయేది చెప్తుంటారు కదా. సోది చెప్తా ఉన్నాడట ఒక చోట. ఆయన దగ్గరికి ఈ అబ్బాయిని కూడా తీసుకెళ్ళాడట. వీళ్ళిద్దరు పోయారట బండి మీద. ఈ అబ్బాయి ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ ఊరు మొత్తం తిరిగాడట. ఊరు మొత్తం తిరిగి, మీరు వెళ్ళరా ఆ పాస్టర్ గారి దగ్గరికి, ఆ సంఘం దగ్గరికి, అద్భుతాలు జరుగుతాయంట కదా అంటే, మా ఊరిలో ఒక్కరు కూడా పోరు ఆయన కాడికి అన్నారట. అదేంటి, మీరు స్థానికంగా పోవాలి కదా, మంచి సేవకుడు కదా, ఎక్కడి నుంచో జనాలు వస్తుంటారంటే, మేము పోమండి, ఒకటే మాటే. ఇక వాళ్ళు వీళ్ళు అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత సంఘంలో బలపడి సంఘంలో స్థిరపడాలి కదా. ఈ అబ్బాయితో అంటాడంట, నేను పోయిన 3 చర్చిలు చక్కవి కాదు, పోయిన 4వ చర్చినే చక్కది అన్నాడట. ఏ చర్చి? పోయిన 4వ చర్చినే చక్కది అన్నాడట. నేను అడిగాను, అయ్యా దేన్ని చూసి ఒక విశ్వాసి బలపడాలి? స్వస్థతలను చూసా, అద్భుతాలను చూసా, లేకపోతే జరిగింది జరగబోయేది సోది చెబుతామని పోయిన చోట స్థిరపడాలా? ఎక్కడ స్థిరపడాలా? యేసుప్రభు ఎక్కడైనా బైబిల్లో చెప్పారా ఎవరు అద్భుతాలు చేస్తే వాళ్ళ కొంగు పట్టుకొని బోండి అని? ఎవరు స్వస్థతలు చేస్తే వాళ్ళ చుట్టూ తిరగండి అని? ఎవరు సోది చెబితే వాళ్ళతో వెళ్ళండి అని చెప్పారా? అలా చెప్పలేదే. గొర్రెల కొరకు నేను ఒక కాపరిని ఇస్తాను, ఆ కాపరి వెంటే ఆ గొర్రెలను ఏం చేయాలా? చెప్పండి, ఆ కాపరి వెంటే ఆ గొర్రెలను ఏం చేయాలా? నడవాలా లేదా? కాపరుల్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ప్రభు ఇచ్చారు. ఒకరికి స్వస్థత పరిచే వరం ఇచ్చారు, ఒకరికి ప్రవచన వరం ఇచ్చారు, ఒకరికి అద్భుతాలు చేసేవారం, ఒకరికి సంఘ కాపరిగా, ఒకరికి ప్రవక్తగా, ఒకరికి సువార్థికునిగా ఎవరి బాధ్యత వాళ్ళు కొనసాగిస్తున్నప్పుడు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళ లాంటి వాళ్ళు, వీళ్ళ లాంటి వాళ్ళు అని చెప్పి వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్తున్నాడట. పైగా ఈ అబ్బాయిని రమ్మన్నాడట, నువ్వు కూడా రా వెళ్దాము అని. వాక్యం అంటుంది, బయట కూడా ఏమున్నాయి చెప్పండి, బయట కూడా ఏమున్నాయి? బయట కూడా ఏమున్నాయి? ఇప్పుడు నువ్వు ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకాలి? మా సంఘానికి ఒక సేవకుడిని దేవుడు ఇచ్చారు. వాక్యం అంటుంది కదా, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి, నీ చేతగాక ఆ చుట్టూ ఈ చుట్టూ తిరుగుతున్నావు కానీ నీకే ఒక శాత అయిందనుకో, మీ సంఘ సేవకుడే నీకు ఘనంగా కనపడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి, చెప్పండి, నమ్మువానికి ఇది కాదులే, ఆడికే చేస్తానని యేసయ్య ఏమన్నా చెప్పుంటే మీరు వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు. మీ సంఘానికి ఒక విలువైన సేవకుడిని ఇచ్చారు, ఆ సేవకుడు ప్రయాసపడుతున్నారు, మా సంఘం క్షేమంగా అభివృద్ధికరంగా ఉండాలి అని మీ సేవకునితో పాటు మీరు నడిస్తే, మీ నాయకుడు ముందుకు వెళుతుంటే ఎర్ర సముద్రమైన పాయలవుతుంది, యోర్ధానైనా పాయలవుతుంది, ఎరికో గోడలైనా అవి కూలిపోతాయి. అంతేగాని ఎవరో ఊడిపడ్డారు, ఎవరో వచ్చారు, ఎక్కడికో పరిగెత్తాలని ఎప్పుడు సంఘానికి దూరంగా ఉండమాకండి. సంఘం అనేటటువంటిది అది దేవుడిచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన కృప కలిగి స్థిరపరచబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటున్నారు, ఎలాంటి ప్రజల మధ్యలోనికి పంపిస్తున్నాడట? చెప్పండి, వాళ్ళు కనికరిస్తారా? శాంతం తాగేస్తారు. లోకంలో ఒక మాట అంటారు, గొర్రె కూడా అంట కాపరిని నమ్మదంట. ఎవరిని నమ్ముతుంది? చెప్పండి, ఎవరు నమ్ముతుంది? కాపరు వచ్చి కొంచెం నీ తలనీలాలు ఇవ్వకూడదా ఇక్కడ అంటే, ఏం పాస్టర్ గారు కానుకల పిచ్చి ఎక్కువైంది నీకు? ఏ పిచ్చి? పాస్టర్ గారు ఉండి మీటింగులు జరుగుతున్నాయి, 10,000 సహాయం చేయకు. ఈయనకు అప్పుడే ఆశ పెరిగిందో, అయ్యో
అదే బయట వాళ్ళు ఎవరన్నా వచ్చి నూనె 1000 రూపాయలు అంటే ఏం చేస్తారు? ఖచ్చితంగా. ఖర్చీపు 500 అంటే ఏం చేస్తారు? ఖచ్చితంగా. బయట వాళ్ళు వచ్చి నా పక్కన 10,000 అంటే ఏమంటారు? పూట దిగడానికి ఖచ్చితంగా. ఒక్క స్పాన్సర్ చేయి 20,000 పెట్టంటే ఏం చేస్తారు? ఎక్కడెక్కడికో వెళ్ళి ఏమేమో చేయడం కాదు. నీ ఉన్న చోటే నీ సంఘాన్ని నువ్వు బలపరుచుకోవాలి, నీ సేవకుడిని బలపరుచుకోవాలి. అప్పుడు నీ కుటుంబం, నీ సంఘం క్షేమంగా నిలబడుతుంది. అందరూ గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఎలా బ్రతకమని చెబుతున్నారు యేసయ్య? వివేకం కలిగి. చాలామంది అంటారు, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అద్భుతాలు పెద్దగా జరగవండి, అవతలోళ్ళు చేస్తే అద్భుతాలను చూసి పరిగెత్తుతుంటారు. యేసయ్య ఎక్కడ చెప్పలేదు అలాగా. మీకు ఒక ఉదాహరణ చెప్పి వాక్యంలోకి వెళ్తాను. ఏంటది అంటే, మోషే గారు ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలుని బయటికి తీసుకురావడానికి ప్రభు పంపిస్తే వెళ్ళి ఫరో ఎదుట ఒక అద్భుతం చేశాడు. మొదటి అద్భుతం మీ అందరికీ బాగా తెలుసు. ఏంటది? కర్రను పడేస్తే చెప్పండి, కర్రను పడేస్తే అయిందా లేదా? ఫరో దగ్గర ఉన్న పాస్టర్లు అందాం ప్రస్తుతానికి. ఫరో దగ్గర ఉన్న పాస్టర్లు కూడా వచ్చి కర్రలు పాడేశారు. ఏమైంది చెప్పండి? ఏమయ్యాయి? అబ్బా వీళ్ళు మామూలు కాదు, నేను పాడెత్తే పామైంది, వీళ్ళు పాడెత్తే కూడా పాములు అవుతున్నాయి, నమ్మండి అంటే ఎందుకు నమ్ముతారు? ఎందుకంటే వాళ్ళ కర్రలు కూడా పాములు అవుతున్నాయి కదా. మోషే గారు ఏం చేశారేట కాదని చెప్పి రెండో కార్యక్రమానికి ముందుకెళ్ళాడు. ఏంటది? ఏటు మీద కొట్టగా నీళ్ళని రక్తంగా. అప్పుడు నువ్వేనా, మేము కూడా రక్తంగా మారుస్తామని వాళ్ళు చేశారు. ఎవరు వాళ్ళు? ఫరో పాస్టర్లు అనుకుందాం ప్రజెంట్. వాళ్ళు కూడా అద్భుతం చేస్తే ఇప్పుడు ప్రజలకు డౌటు, ఈయన రక్తం చేశా, వాళ్ళు రక్తం చేసిరు, ఎక్కడికి పోవాలా? మోషే గారు ఉండి ఇట్ట కాదు, ఇంకొక కార్యక్రమం చేయాలని ఏట్లో ఉన్న కప్పలని బయటికి రావాలంటే కప్పలు వచ్చాయి. ఈ ఫరో సేవకులు అంటారు, ఓ మేము కూడా చేయగలం. ఏం చేయగలం? మేము కూడా. వాళ్ళు కూడా కప్పలు రమ్మంటే కప్పలు వచ్చాయి. ఇప్పుడు కప్పలు వచ్చాయమని ఫరో సేవకులతో వెళ్ళిపోదామా? రక్తంగా మారాయని ఫరో సేవకులతో వెళ్ళిపోదామా? కర్రలు కూడా పాములయ్యాయని ఫరో సేవకులతో వెళ్దామా? ఒక విశ్వాసికి ఎప్పుడు అద్భుతాలు అనేటటువంటివి ప్రమాణికం కాకూడదు. అతని కుటుంబం క్షేమంగా ఉండాలన్నా, సంఘం క్షేమంగా ఉండాలన్నా, అభివృద్ధి పొందాలన్నా సేవకునితో దేవుడు ఉన్నాడా లేదా అనేది మాత్రమే చూడాలి తప్ప అద్భుతాలు పొరపాటున చూడకూడదు. ఎందుకంటే వాక్యం అంటుంది, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయడానికి సైతానుగాడు ఏం పంపిస్తున్నాడు? వాడి ప్రజలకి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చాలా చేస్తాడు. వాటిని చూసి ఎప్పుడు మనం బలపడకూడదు. మా దైవజనుడు మా కోసం నిలబడ్డాడా లేదా? మా సేవకుడు మా కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాడా లేదా? మా సేవకుడు వాక్యానుసారంగా బ్రతుకుతున్నాడు, మాకు భారం కాకూడదని తను నిలబడుతున్నాడు కదా. ఆలోచించండి. మీరు వివేకం కలిగిన వారు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఎలా బ్రతకాలి చెప్పండి? ఎలా బ్రతకాలి? వివేకం కలిగి బ్రతకాలి. అందులోనూ యేసయ్య అంటున్నారు ఆ మాట. ఏ మాట? పాముల్లాగా. ఎవరిలాగా? మనలకు పాము అని వినబడగానే ఏమంటారు తెలుసా? చిచ్చి సైతాన్ గాడనయా ఎవడోడు? పాము అన్న సబ్జెక్ట్ బయటికి రాగానే ఏం గుర్తొచ్చుద్ది? సైతాన్ గాడనయ్యా. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఈ రాళ్ళను రొట్టెలు చేసుకోమన్నాడు. ఏది వాళ్ళు వీడియోలో చూపించారు. వీళ్ళు డిసైడ్ అయిపోయారు, పాము అంటే ఎవరు వీళ్ళు డిసైడ్ అయిపోయారు. ఇంకా మార్చరు. వాక్యంలో అలా లేకపోయినా ఖచ్చితంగా వీళ్ళే ముద్ర వేస్తారు, అది ఖచ్చితంగా పామే. వాక్యంలో ఈ పాము అది సైతాన్ అయితే మరి దాన్ని ఎందుకు సాదృశ్యంగా చెప్తారు యేసయ్య? పాముకు అంటగట్టేస్తున్నారు. పాము ఎప్పుడు సైతాన్ కాదండి. వాడి అవసరానికి ఆ రోజు వాడుకున్నాడు. ఎవరి అవసరానికి చెప్పండి? ఎవరి అవసరానికి ఆ రోజు వినియోగించుకున్నాడు. అది కూడా అన్నిటితో పాటు సృష్టించబడింది. కానీ యేసయ్య అంటారు, పాముకు ఎలాంటి వివేకముందో క్రైస్తవుడు కూడా ఈ భూమి మీద అలాగే బ్రతికితే సంఘమైన, కుటుంబమైన క్షేమంగా అభివృద్ధికరమైన బాటలో నడుస్తుంది. దేవునికి స్తోత్రం. ఎలాగా? ఆదికాండంలో మనం బాగా చదువుకుంటాం. 3వ అధ్యాయం మొదటి వాక్యాన్ని మీరు చదివితే అక్కడ ఒక మాట ఉంది. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం ఎలాంటిది? చాలా జ్ఞానం కలిగిన జంతువు. వాస్తవంగా అది జంతువు.
అది శాపాన్ని తెచ్చుకున్న తర్వాత పొట్టతో పాకడం స్టార్ట్ అయింది. భూ జంతువులన్నిటిలో కల్లా ఇది యుక్తమైంది, జంతువులలో కల్లా అని వాడబడుతుంది అక్కడ వాక్యం. అన్నిట్లో కల్లా గొప్ప వివేకం కలిగినటువంటి, గొప్ప యుక్తి కలిగినటువంటిది పాము. దాన్ని చూపిస్తూ యేసయ్య అంటారు, దీనిలాగా బ్రతకండి మీరు కూడా వివేకం కలిగి. ఏంటయ్యా దీనికి ఉన్న వివేకం? పాముకున్న వివేకం ఏంటయ్యా? మేము దాన్ని చూసి ఏం నేర్చుకోవాలి? దాన్ని చూసి ఒక క్రైస్తవుడు ఏం నేర్చుకోవాలి? ఒక సంఘం ఏం నేర్చుకోవాలి దాన్ని చూసి? దానిలో ఉన్న వివేకం ఏంటో తెలుసా? అక్కడే మీరు ఆ వాక్యంలోనే చదువుకుంటారు. దాని బుట్టలో అవ్వను పడేసిందా, లేకపోతే అవ్వ బుట్టలో ఇది పడిందా? చెప్పండి. ఇది ఎవరిని ఏం చేసింది? ఏమార్చింది? ఎవరిని? అవ్వని. దానికి ఉన్న వివేకం ఏంటో తెలుసా? ఒకరి బుట్టలో ఇది పడదు, ఒకరి బుట్టలో ఇది పడదు, దీని బుట్టలోనే ఇంకొకరు పడేటట్టు చేస్తుంది. దీన్ని మీరు ఆత్మీయంగా తీసుకోండి, శారీరకంగా కాదు, ఆత్మీయంగా తీసుకోండి. లోకంలో చాలా రకాలైన వలలు ఉన్నాయి. నిన్ను పాడు చేసే వలలు ఉన్నాయి, నీ విశ్వాసాన్ని దెబ్బతీసే వలలు ఉన్నాయి, నీ ఆత్మీయతను చెడగొట్టే వలలు ఉన్నాయి, నీ కుటుంబాన్ని పాడు చేసే వలలు ఉన్నాయి. ఆ గాలానికి తగలకుండా నిన్ను నీవు కాపాడుకోవాలి. ఒకరు వేసిన వలలో నీవు పడ్డం కాదు, ఒకరు వేసినటువంటి దానిలో నీ విశ్వాసాన్ని పాడు చేసుకోవడం కాదు, ఒకరు విసిరినటువంటి వలలో నీవు చిక్కుపడ్డం కాదు. వివేకం కలిగి వాళ్ళ వలలో నీవు పడకుండా నీ ఆత్మీయతలోనికే వాళ్ళు వచ్చేలాగా నీవు బ్రతకాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నువ్వు వాళ్ళ వలలో పడకూడదు. కొంచెం ప్రార్థన చేసుకుంటే చాలు వస్తాడాడు, కొంచెం ఆత్మీయంగా బలపడుతుంటే చాలు పంపిస్తాడు వాని దూతల్ని, కొంచెం సంఘంలో మంచిగా పార్టిసిపేట్ చేస్తుంటే చాలు వీళ్ళని ఏదో రకంగా ప్రార్థనలో, విశ్వాసంలో, సంఘంలో ఉండకుండా చేయాలి. వాడు కంకణం కట్టుకొని వాని దూతలు, వాడి మనుషులు మన మీద చేయని ప్రయత్నాలు ఉండవు. ఆ వలల్లో నీవు పడకుండా బ్రతకాలి. అది వివేకం. ఎవరేం చెప్తే దాన్ని గుడ్డిగా నమ్మి వాళ్ళతో పాటు వెళ్ళిపోయి వాళ్ళ వలలో పడిపోయామనుకోండి, మన ఆత్మీయతను మనం ఏం చేసుకున్నట్టు? మన ప్రార్థనా జీవితాన్ని మనం ఏం చేసుకున్నట్టు? మనకిచ్చిన కృపను మనం ఏం చేసుకున్నట్టు? ఆలోచించండి. నేను అదే చెప్పా ఆ యవనస్తుడికి, అయ్యా అందరికీ కూడా దేవుడే వరాలను పంచి ఇచ్చారు. అన్ని సంఘాలు రేపొద్దున ఎక్కడికి వెళ్ళాలా? పరలోకానికే వెళ్ళాలి. నీవు ఏ సంఘానికి అప్పగించబడ్డావో, ఏ కాపరికి అప్పగించబడ్డావో అక్కడ ఉండి నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి. అంతేగాని మా దైవజనుడు మంచోడు కాదు, అక్కడ ఉన్న ఆయన పైనుంచి ఊడిపడ్డాడు అని ఇక్కడ నుంచి అక్కడికి పోయావనుకో, తిరిగి మళ్ళీ ఇక్కడికే రావాలి, ఏదో ఒక రోజు తెచ్చుకుంటాడు ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం. ఎప్పటి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. వివేకం కలిగి ఒకరి వలలో మనం పడడం కాదు, ఒకరి మాటల్లో మనం జారిపోవడం కాదు. ఈ మధ్య ఒక అబ్బాయిని అడిగాను, ఏంటి బ్రదరో మొన్న ప్రార్థనకు వస్తానన్నావు రాలేదు అంటే, వద్దామని చాలా ప్రయత్నం చేశాను కానీ అన్నయ్య అదే టయానికి మా ఓడు పాతోడు ఒకడు తగిలాడు. పాతోడు తగిలాడంట ఒకడు. వాడు తగిలి, హేయ్ నీ కోసం నేను ఇంత దూరం నుంచి వస్తే రావా నాతో అన్నాడంట. ఇక వాడిని కాదని లేక, వాడిని వదిలిపెట్టలేక, వాడిని పోగొట్టుకోలేక ఎవరిని వదిలేశాడు? చర్చికి ఎవరి కోసం పోవాలా? పాస్టర్ గారి కోసమా? పాటలు పాడేటోళ్ళ కోసమా? మ్యూజిక్లు వాయించేటోళ్ళ కోసమా? చర్చిలో అద్దాలు చూసుకొచ్చుకోవడానికా? మైకుల కోసమా? దేనికి వెళ్ళాలా? అందరికంటే ముందు ఎవరు వచ్చి ఉంటారు అక్కడ? ఆయన వచ్చి ఎదురు చూస్తుంటాడు, ఆయన కోసం కదా వెళ్ళాలా? ఆయన్ని కూడా పక్కన పెట్టి ఎవరి కోసం పోతున్నాడు? సంఘాన్ని వదిలేసి, మందిరాన్ని వదిలేసి, దేవుణ్ణి వదిలేసి, దైవ కార్యాలను వదిలేసి వెళ్ళకూడదు అనుకున్నాను కానీ అన్నయ్య లాక్కెళ్ళిపోయాడు. సరే పోతే పోయావులే, రేపు బల్లారది ఉంది కదా, రేపు ఆదివారం అన్నారా అంటే, రాలేనన్నయ్యా. ఎందుకు రాలేవరు? రేపు ఆదివారం మామూలుగానే ఉన్నావు కదా, రావచ్చు కదా అంటే, అడిగి పోయాను కదా అన్నయ్య, మనసు లాగింది.
ఏడికి పోతే అంతపాటు పోయాడు. మనసు లాగిందంట. లాగితే మనసును ఆపుకోలేకపోయాడట. ఆపుకోలేక ఆవిడతో పాటు ఈడు కూడా కూర్చొని చిన్న సీసమ్మ కోటి పట్టుకొని ఏం చేశాడు? ఆయన ఒకటి, ఈయన ఒకటి, ఆయన ఒకటి, ఈయన ఒకటి, ఆయన ఒకటి. నేను తాగకూడదు అనుకున్నాను, చేయకూడదు అనుకున్నాను, పోకూడదు అనుకున్నాను, ముట్టకూడదు అనుకున్నాను, కానీ అక్కడికి పోయేసరికి మనసు ఏమైపోయింది? కంట్రోల్ తప్పిపోయింది. అందుకని నేను బల్లారాధన తీసుకోలేనులే, పాపిని కదా. ఎవరు పాపం? మళ్ళీ దాంట్లో కూడా యథార్థత. పాపిని కదా, బల్లారాధన ముట్టకూడదులే నేను. బల్లారాధన నువ్వు వివేకం కలిగి ఉండుంటే వాడి బుట్టలో పడేటోడివా? వాడు ఎందుకు వచ్చాడు నీ దగ్గరికి? నిన్ను ఆరాధనకు పోనీయకుండా ఆపాలి, నిన్ను దేవుణ్ణిలో ఎదగనివ్వకుండా ఆపాలి, నువ్వు బలపడకుండా ఆపాలి, నీ ఆత్మీయతను స్థిరపరచకుండా ఆపాలి, నిన్ను ఏదో రకంగా దేవునికి, ప్రార్థనకు, భక్తికి, సంఘానికి, ఆత్మీయతకు దూరం చేయాలనే వాడు బయలుదేరి వచ్చాడు. వాడి వలలో పడిపోతే ఎట్లా? వివేకం కలిగి ఏం చెప్పాలి? వచ్చాడా, వాడిని కూడా చేయబట్టుకొని, అరే రే రే ఈరోజు ఖచ్చితంగా చర్చికి వెళ్ళాలా, నాతో పాటు నువ్వు కూడా ప్రార్థన అయ్యాక వెళ్దాంలే రారా అని పట్టుకొని వస్తే ఆ ప్రార్థనలో వాడి మనసు కూడా దేవుడు మారుస్తాడేమో. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థనలో వాడి మనసు కూడా దేవుడు మార్చేస్తాడేమో. వాడికి ఆలోచన లేకుండా సర్లే రంగ నువ్వు దైవభక్తిలో ఉన్నావు, నిన్నెందుకు లేని వాడు నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడేమో. వివేకం కలిగి బ్రతకాలి క్రైస్తవుడు. అప్పుడు కుటుంబమైన, వ్యక్తిగత జీవితమైన, సంఘమైన క్షేమంగా ఉంటుంది. ఎలాంటి ప్రజల మధ్యలో ఉన్నాం మనం? చెప్పండి. ఎలాంటి మధ్యలో? ఆడికి దొరికితే జాలిక రక్తం మొత్తం దాగేస్తాడు. తెల్లారే లోప ఏం మిగలదట. తెల్లారేలోగా ఏమి మిగలకుండా దాగేస్తాడు. అలాంటి మనుష్యులు, అలాంటి దురాత్మలు, అలాంటి సాతాను సామ్రాజ్యం బ్రతుకుతుంది బయట. వాటిల్లో మనమున్నాం. పాము ఎలాగైతే వివేకం కలిగి ఒకరి వలలో అది పడట్లేదు, దాని మాటల్లోనే ఇంకొకరు పడేటట్లుగా నిలబడింది. ఇక మీదట గుర్తుపెట్టుకోండి, ఈ చర్చికి ఎన్ని కుటుంబాలు వస్తున్నాయో సంఘానికి, నేను లాజరన్నని అడుగుతా మళ్ళీ ఈసారి ఎప్పుడైనా కనపడినప్పుడు, ఒక్కొక్క కుటుంబం 10 కుటుంబాలు బటక రావాలా. ఆమె చెప్పండి గట్టిగా. మీరు అసలు దీన్ని వదలడం కాదు, మీరే 10 కుటుంబాలు తెచ్చాడు కూర్చోబెట్టాలి. ఆమె చెప్పండి గట్టిగా. బైబిల్లో రాయబడింది, ఒక్క యూదుని చెంగు పట్టుకొని 10 మంది, చెప్పండి 10 మంది బయలుదేరి రావాలి. వివేకం కలిగి తీసుకురావాలి. అప్పుడే వచ్చి కూర్చుంటుంటారంట మనోళ్ళు. పోదామనుకున్నప్పుడే, బయలుదేరదామనుకున్నప్పుడే ఒక అక్క అంటదా మధ్య, అన్న ప్రార్థన చేసుకుందామని అన్ని పనులు చేసుకొని రెడీగా కూర్చున్నానన్న, అప్పుడే వచ్చారన్న మా బంధువులు. ఇంకా వాళ్ళకు వండి పెట్టుకోవడం సరిపోయింది నాకు. ప్రార్థన చేసుకుందామంటే ఇంకా నిద్ర వచ్చిందన్నయ్య, ఇంకా చేసుకోలేకపోయా. వివేకం ఉంటే నువ్వేం చేస్తావు? వచ్చిన బంధువులు కూడా ఏం చేయాలా? బాబా కరెక్ట్ టైంకి వచ్చారయ్యా, ప్రార్థన అయిపోయినాక అందరం వండుకొని తిందాం, ముందు అందరూ మోకరించండి అని చెప్పాలా. ఏం చెప్పాలా? వాళ్ళని కూడా కూర్చోబెట్టి ఏం చేయాలా? అందరికీ నీళ్ళు ఇచ్చి కళ్ళు కడుక్కొని, మొక్కలు కడుక్కొని, రండి టైంకి వచ్చారని చెప్పి వాళ్ళని కూడా కూర్చోబెట్టి నీ ఇంట చిన్న ప్రార్థన జరిగితే వాక్యం అంటది, ఎక్కడ 2 3 ఏకమై ఆయన నామమున విజ్ఞాపన చేస్తూ ఆరాధిస్తారో వారి మధ్యలోనికి ఎవరు వస్తారు? చెప్పండి, వారి మధ్యలోనికి ఎవరు వస్తారు? ఇంకా ఆయన వస్తే నీ ఏంటో సమృద్ధే కదా. ఆశ్చర్యం ఏంటంటే బంధువులు వచ్చినప్పుడే ప్రార్థనలు మానేస్తారు. అసలు చేయాల్సిందే అప్పుడు. ఎందుకంటే జనాభా పెరిగినప్పుడు ఏమవుద్ది? నీ ప్రార్థనా బలం మరింత పెరగాలి. దేవునికి స్తోత్ర. ఇక మీదట పండగకు బంధువులు వచ్చినప్పుడల్లా ప్రార్థనలు పెట్టండి. రెండోసారి రారు. హల్లెలూయా. రెండోసారి రారు. ప్రార్థన ఆసక్తి ఉన్నోడే వస్తాడు. అట్టంటోడే మనకు కావాలా? సినిమాల చుట్టూ తిరుగుదాం, బయట రోడ్ల మీద పరిగెడదాం అనేటోడు మనకు అక్కర్లా. ఎవరు కావాలా? నీ ఇంటికి వచ్చే ప్రతి ఒక్కడు కూడా యెహోవా చేత ఆశీర్వాదం పొందినవాడైతే నీ ఇల్లు కూడా ఆశీర్వదించబడుతుంది. దేవునికి స్తోత్రం. అదే కదా భక్తుడు అంటాడు, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా నా ఇంటిలోనికి రండి. వివేకం కలిగి నువ్వు బ్రతికితే నీ క్షేమం, నీ అభివృద్ధి ఎవ్వరు ఆపలేరు. పాముకున్న మరొక వివేకం ఏంటో తెలుసా? సామెతల గ్రంథం 30వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 19వ వాక్యం. బండ మీద సర్పము యొక్క జాడ
ఆ, జాడ. 19వ వాక్యమేనా? జాడ. చదవండి. ఒక్క నిమిషం. బండ మీద సర్పము జాడ. 18వ వాక్యం చదవండి. నా బుద్ధికి మించినవి 3 ఉన్నాయి, నేను గ్రహింపలేనివి 4 ఉన్నాయి. దాంట్లో మొదటిది నా బుద్ధికి మించింది, నేను గ్రహించలేనిది. దాంట్లో మొదటిదేంటో తెలుసా? బండ మీద సర్పము జాడ. ఈ పక్షులు ఇవన్నీ కాస్త పక్కన పెట్టేద్దాం. మనకు కావాల్సిన సబ్జెక్టులకు ఎవరు కావాలా? సర్పం. దానికి ఉన్న వివేకాన్ని గురించి చెబుతున్నాను. ఈయన బుద్ధికి మించిందంట, ఈయన గ్రహింపలేందంట. సర్పానికి ఉన్నటువంటిది ఏంటంటే, ఒక బండను పెట్టండి, ఆ బండ మీద పాము పోయింది అనడానికి ఆధారం ఏమైనా చెప్పగలరా? బండ మీద వెళ్ళే పాము దారి, దాని జాడ ఎవరైనా కనుక్కోగలరా? చెప్పండి, దాని జాడ ఎవరైనా కనుక్కోగలరా? బండల మీద పోయే పామును ఎవరైనా గుర్తుపడతారా? అదే మెత్తని మట్టి మీద పోతే దాని జాడ ఎట కనపడుతుంది? దాని మరక అది పోయినట్టుగా జాడ ఏర్పడుతుంది. దీన్ని ఆత్మీయంగా తీసుకోండి. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉన్నాడు ప్రతి సంఘానికి. ఈ బండ మీద ఒక క్రైస్తవుని జాడ, ఈ బండ మీద స్థిరపడినటువంటి ఒక విశ్వాసి యొక్క జాడ, ఈ బండ మీద కట్టబడుతున్న ఒక ఆత్మీయుని జాడ ఎవరి కళ్ళకు కంట కనబడకూడదు. బైబిల్లో రాయబడి ఉంది, సమయము లేదు అని సాతానుగాడట గర్జించు సింహం వలె దిగి వచ్చున్నాడు. ఇప్పుడు వాడి కళ్ళకు నీ జాడ కనపడిందనుకో, వాడి కళ్ళకు నీ జాడ, నువ్వు వెళ్ళే దారి కనపడిందనుకో, నువ్వు ఎలా వెళ్తున్నావో, ఎక్కడ కూర్చుంటున్నావో, నీ ఆత్మీయ స్థితి ఏంటో, నీ ప్రార్థన రూట్ ఏంటో, నీ విశ్వాసం యొక్క జాడ ఏంటో, నీ ఆత్మీయ యొక్క ఎదుగుదల ఏంటో, ఇవన్నీ కూడా వాడికి కనబడేటట్టుగా నువ్వు చేసావనుకో, వాడు ఏం చేస్తాడు? ఆ దారిలో రెడీగా ఉండి నీ జాడ, నీ రూట్ మ్యాప్ అంతా వాడికి తెలిసినప్పుడు సాటుగా ఉండి బాణం వేస్తాడు. ఏం చేస్తాడు? చెప్పండి, ఏం చేస్తాడు? ఈ మధ్య అయ్యే జరుగుతున్నాయి కదా, ముందే రూట్ మ్యాపులు చెప్పకూడదంట. ఏం చెప్పకూడదు? ఎక్కడికి వెళ్తున్నామో, ఎక్కడ వాక్యాలు చెప్పడానికి వెళ్తున్నామో రూట్ మ్యాపులు బయటికి రాకూడదు. ఎందుకంటే మనం మ్యాప్ వేసే లోపల ముందు మ్యాప్ వేసుకొని ఉంటారు బయట. మనం చెప్పేలోగా ముందుగానే అన్ని ఏర్పాట్లు. వాక్యం అంటది, సర్పానికి ఉన్న వివేకం ఏంటో తెలుసా? బండ మీద దాని ప్రయాణం ఎవరి కళ్ళల్లో పడకుండా వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. క్రీస్తు అనబడిన ఈ సంఘం మీద, ఈ బండ మీద కట్టబడే ప్రతి విశ్వాసి కూడా నువ్వేంటో, నీ భక్తి జీవితం ఏంటో, నీ ఆత్మీయత ఏంటో, నీకున్నటువంటి విశ్వాసం ఏంటో, నీకున్నటువంటి విధి విధానాలు ఏమిటో ఎవరి కళ్ళల్లో పడకూడదు. నువ్వేమీ తెలియనట్టే ఉండాలి, ఎవరి కళ్ళల్లో పడకూడదు. నీ జాడగిన తెలిస్తే, నీ మూలాలు తెలిస్తే నిన్ను సాతానుగాడు కదిలించే ప్రమాదం ఉంది. అందుకని ప్రభు అంటారు, పాము ఎప్పుడు తన జాడను ఎవరికి బండ మీద తెలియనియదు. అది వెళ్ళిపోద్ది, అది వచ్చింది తెలీదు, వెళ్ళిపోయింది తెలీదు. బండ మీద ఎంత పసిగడదామన్నా దాన్ని జాడ తెలీదు. ఈరోజు క్రీస్తులో ఉన్న విశ్వాసి వాళ్ళ జాడ మొత్తం పబ్లిక్ డిపార్ట్మెంట్లో పెట్టేస్తున్నారు. ఎక్కడ? పబ్లిక్ డొమైన్లోనే పెట్టేస్తున్నారు. ఇక ఏ కొత్త పాట వస్తే చాలా ఆ పాటతో వీళ్ళు కూడా ఎగిరి పబ్లిక్ డొమైన్లో పెట్టేస్తున్నారు. ఈజీగా తెలిసిపోతుంది, ఓహో ఈ పాము జాడ ఏ మ్యూజిక్ కనపడితే ఆ మ్యూజిక్ చుట్టూ ఎగురుతుంటుంది, ఎక్కడ కొత్తది కనపడితే దాని చుట్టూ ఎగురుతుంటుంది. ఒక అక్క నా దగ్గరికి వచ్చింది, అన్నయ్య నా కొడుకు ఊరేసుకుందామని పోయాడు అన్నయ్య, ఏం చేయాలని అర్థం కావట్లేదు అంటే, దేనికి వేసుకుందాం అనుకున్నాడు అక్క ఊరి అంటే, పెళ్లి విషయంలో అంది. సరే నాకయ్యో ప్రార్థన చేద్దాంలే, దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పా. 100 రోజులు ఉపవాసం ఉంటానన్నా అంది. ఎందుకమ్మా అంత రోజులు? ఓ 2 రోజులు 3 రోజులు 10 రోజులు ఉండు తల్లి, మరి 100 రోజుల దాకా ఎందుకు ఉండాలి కదా నువ్వు భూమి మీద అన్న. అట్టగాదులే, ఓ పూట తింటా,
ఓ 2 పూటలు తింటా, ఒక పూట ఉపవాసం ఉంటుంది. ఎటోట చేసుకో తల్లి, మళ్ళీ లేని పొంది నువ్వు చేస్తే ఎవరికి చెడ్డ పేరు. ఉపవాసం పెట్టాడు వాళ్ళ పాస్టర్ గారు అని అంటారు. నువ్వు ఏ చర్చికి పోతున్నావు ఆ చర్చి పాస్టర్ని మళ్ళీ అందరు కలిసి ఏం చేస్తారు, అట్లాంటి చేయమాకమ్మా, ఆరోగ్యం కాపాడుకో, దేవుడు చేస్తాడులే, ప్రార్థన చేస్తాలే అని చెప్పి ఆమెకి 100 రోజులు ఉపవాసం ఉంటా ఉంది. నేను కూడా ఒక 3 రోజులు ఉపవాసం ఉండి వాళ్ళ ఇంట్లో ప్రార్థనలు పెట్టాను. దేవుడు కార్యం చేసిన తర్వాత వాళ్ళ అబ్బాయి వివాహం చేసుకున్నాడు, ఉద్యోగంలో స్థిరపడ్డాడు, బ్రహ్మాండంగా సెటిల్ అయిపోయారు, మంచి ఇల్లు కట్టుకున్నారు. దాన్ని నేనే పోయి ఓపెన్ చేసి భలే ఉన్నారు అసలు. ఆ తర్వాత నేను ఒక ఆదివారం వాక్యం చెప్పడానికి ఆ ఊర్లోనే మన సంఘం ఉంటుంది. నేను ఆ సంఘానికి వెళ్ళేటప్పుడు వాక్యం చెప్దామని చెప్పి వెళ్తా ఉన్న జర్నీలో ఆ టైం అది. మా యొక్క కూడా రంగులు చల్లుకొని పోతుంది. నేను పాపం ఆటో వాడు దారి ఎటు లేక అటే తీసుకుపోతున్నాడు. అన్న ఇటెందుకన్నా వేరే రూట్లో వెళ్ళాలంటే అన్ని రూట్లు క్లోజ్ అయిపోయినాయి అన్న, ఇదే రూట్లోనే పోవాలి, కొంచెం వాళ్ళ దాకా ఆడదాకా వెళ్దాం, ఆ నుంచి మనం వేరే రూట్లో వెళ్ళిపోవచ్చు అంటే సర్లే పోనీ అన్న. ఈ యొక్క ఆ బండి వెనక మ్యూజిక్ వస్తూ ఉంటే ఇట పెట్టి ఎగురుతూ ఉంది, ఇక ఎగురుతూ ఉంది. నేను నెమ్మదిగా చూసా, ఈ గొర్రె మా గొర్రె కదా, ఏ చర్చికి పోతే ఏం ఒక గొర్రెనేగా, ఏ చర్చికి పోతే ఏమో ఈ గొర్రె యా గొర్రె యేసుప్రభు గొర్రెనే కదా, ఆ చర్చికి పోతేనే కాదు యా చర్చికి పోయినా గొర్రెనే, ఈ గొర్రె మన గొర్రెనే కదా, అసలు కాదా అవునా అని నెమ్మదిగా అన్న పోయేది ఎట్టబోతున్నావు కానీ కొంచెం అట్ట ముందుకు బయట తిరిగి అట్టబో అన్న. ఆయన ముందుకు బయట తిరిగితే చూస్తే మా గొర్రె శుభ్రంగా ఎగురుతూ ఉంది. అక్క కూడా మొత్తం రంగులు వేసుకొని ఎగురుతుంది. ఇప్పుడు ఈ జాడ ఈమె జాడ వాడికి తెలిసిపోయింది. ఎవనికి తెలిసింది? ఈమె జాడ ఎవనికి తెలిసింది? ఆడు ఊరుకుంటాడా? వాడు పండగ చేసుకుంటాడు. వాడికి దొరికితే వానికి దానికి తెలిసిందనుకో ఈమె జాడ ఆయనకి తెలిసిందనుకో ఏం చేస్తాడు? పండగ చేసుకున్నాడు. ఒక 1 నెల రోజుల తర్వాత అక్క ప్రార్థనకు వస్తుందా అని అడిగా. ఏమోనన్న పెద్దగా ప్రార్థనకి రావడం లేదు చర్చికి ఈ మధ్య అన్నారు. రాదు ఇంక ఎందుకు వస్తుంది? రూట్ మ్యాప్ ఎవరికి ఇచ్చింది? దేవునిలో నువ్వు కట్టబడ్డావు, దేవునిలో నువ్వు నిలబడ్డావు, విశ్వాసంలో, ప్రార్థనలో, ఆత్మీయతలో మూలమై ఉన్న యేసయ్య అనేటటువంటి ఆ బండ మీద ఒక విశ్వాసి ప్రయాణం చేస్తున్నప్పుడు నీ ప్రయాణం ఎవడి కళ్ళల్లో పడకూడదు. నీ ప్రార్థన, నీ ఆత్మీయత, నీ స్థితి ఏమిటో అది నీకు దేవునికి మాత్రమే తెలియాలి. నీ జాడని తీసుకెళ్ళి వాడికి అప్పచెప్తే నువ్వు తిరిగే ప్రతిదీ కూడా ఎక్కడెక్కడ బయట తిరుగుతున్నావు అన్ని విషయాలు వాడికి దొరికేలాగా నువ్వు చేస్తే వాడు నీ విశ్వాసాన్ని బలపడనిస్తాడా? నీ ఆత్మీయతను బలపడనిస్తాడా? నీ ప్రార్థనను బలపడనిస్తాడా? వాడు నిన్నెక్కడ ఆత్మీయతలు ఎదగనిస్తాడు? నీ రూట్ మ్యాప్ తీసుకెళ్ళి వాడి చేతిలో పెడితివి, నీ వీక్నెస్ వానికి అర్థమయ్యేలా చేస్తేవి, వాడు అప్పుడు రోజు నీ ఇంటి ముందర డీజే పెట్టుకొని కూర్చుంటాడు. ఏం పెట్టుకొని కూర్చుంటాడు? డీజే పెట్టుకొని కూర్చుంటాడు. ఇక వాడు ఎగరా నువ్వు ఎగరా. అర్థమవుతుందండి? బండ మీద సర్పము యొక్క జాడ ఎవరికైనా తెలుస్తుందా? ఎవరికైనా చెబుతుందా? దాని ప్రార్థన ఏంటో, దాని ఆత్మీయత ఏంటో, దాని విశ్వాసం ఏంటో ఎవరి కళ్ళలోనైనా పడేటట్టు చేస్తుందా? యేసులో కట్టబడుతున్న నువ్వు కూడా నీ ఆత్మీయత, నీ ప్రార్థన, నీ విశ్వాసం, నీ పరిచర్య అవన్నీ కూడా కాపాడుకుంటూ బ్రతకాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దావీదు అరణ్యాల పాలైనప్పుడు సౌలు తరుముతానే ఉన్నాడు. ఏనాడైనా దావీదు సౌలు చేతికి దొరికాడా? తన జాడ మార్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దొరికాడులే దావీదు అనే లోగా విశ్వాసంతో ఇంకొక అడుగు ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఆ సౌలు నోటికి దొరకకుండా వెళ్ళిపోతున్నాడు, సౌలు చేతికి చెక్కకుండా వెళ్ళిపోతున్నాడు. ఈరోజు నీ విశ్వాసం కూడా అలాగే ఉండాలి. పాపానికి కానీ, పాపపు కార్యాలకు కానీ, సాతానుకు కానీ, సాతాను దూతలకు కానీ, ఈ లోకంలో ఉన్న తోడేళ్ళకు కానీ నీ జాడ తెలియకుండా నీవు బ్రతకాలి ఈ భూమి మీద. దేవునికి స్తోత్రం. వివేకం కావాలి. పాము తన జాడను తెలియనిదట. 3వ మాట, దానికి ఉన్న వివేకం ఏంటో తెలుసా? కీర్తనల గ్రంథం 140వ అధ్యాయం 3వ వాక్యం.
కీర్తనల గ్రంథం 140వ అధ్యాయం 3వ వాక్యం. పాము నాలుక. పాము తన నాలుకను ఏం చేస్తుందంట? వాడి చేయును. సర్పం తన పెదవుల కింద ఏం పెట్టుకుంటుంది ఎప్పుడు? విషం. నా వైపు చూడండి. పాముకున్నటువంటి మూడవ వివేకం ఏంటంటే, దాని జీవితం ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది అని తెలుసుకున్నప్పుడు, దాని జీవితం ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఉంది, వస్తుంది, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాను అని దానికి ఒక గ్రహింపు వచ్చినప్పుడు వెంటనే ఏం చేస్తుందో తెలుసా? తన నాలుకను వాడి చేస్తుందట. అంటే షార్ప్గా చేసుకుంటుందట. తన నాలుకను షార్ప్గా చేసుకుంటుందట వాడిగా. నా ఎదుట ఎంత పెద్ద ప్రమాదం ఉన్నా ఆ ప్రమాదాన్ని సైతం నేను ఎదిరించగలను అన్నటువంటి గొప్ప ఆలోచనతో తన నాలుకను ఏం చేస్తుంది? షార్ప్గా చేసుకుంటుంది. ఆన్ ద స్పాట్ తనలో ఉన్నటువంటి విష పదార్థాన్ని అక్కడి దాకా తెచ్చేస్తుంది. ఎక్కడి దాకా? నాలుక దాకా తెచ్చేసి ఆ విషాన్ని పంపిస్తుంది ఎదుట ఉన్నటువంటి ప్రమాదంలోనికి. ఏం పంపిస్తుంది చెప్పండి? లోపలే ఉంది ఆ విషయం, అప్పటిదాకా బయటికి తెచ్చుకోదు. నాకు ప్రమాదం అని అనుకున్నప్పుడే తన నాలుకను పదును చేసి ఆ నాలుక దగ్గరికి, దాని కోరల్లోనికి విషాన్ని తీసుకొని వచ్చి ఎదుట ఉన్న ప్రమాదం మీదుగా పంపిస్తుంది. దీన్ని మీరు ఆత్మీయతగా తీసుకుంటే మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సిన మరొక విషయం ఏమిటంటే, ప్రతి విశ్వాసిలో కూడా లోపల హృదయం అనే పలుక మీద, హృదయం అనేటటువంటి ఈ ఆలయంలో దేవుని వాక్యాలు ఉన్నాయి, దేవుని మాటలు ఉన్నాయి. ఈ వాక్యాలు, ఈ మాటలు నిన్ను బలపరుస్తాయి. భూమి మీద ఎలాంటి ప్రమాదమైన పరిస్థితి నీకు ఎదురవుతుంది అని తెలిసినప్పుడు నీ నోటిలో నుండి వాక్యాన్ని ఆయుధంగా నీవు ఉపయోగించాలి. వాక్యం అనేటటువంటి ఖడ్గాన్ని నీవు వినియోగించాలి. వాక్యం అనేటటువంటి ఆ పదునైనటువంటి వాక్య ఖడ్గం ద్వారా నీవు ప్రమాదాన్ని, ఆ శత్రువుని ఎదిరించాలి. యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఎవడాడు? సిగులేనోడు. ఏం లేదానికి. నాకు బైబిల్లో చదివినప్పుడల్లా అనిపిస్తుంది, నిజమండి. యేసు ప్రభు, మీరు బైబిల్ అంతా చదువుకోండి, అవి ఎక్కడున్నాయో తర్వాత ఎతికి ఈసారి వచ్చినప్పుడు చెప్పండి. నేను చెప్పండి, రెఫరెన్స్లు మీరే చదవాలా. సైతానగాడంట రోజు ఆయన కాళ్ళకాడ కూర్చుంటాడంట. ఎవరు కాళ్ళకాడ? ఆయన కాళ్ళకాడ కూర్చొని, వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా, నన్నెందుకు దూరం పెట్టావు, వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా అని అందరి మీద ఈడేం చేస్తుంటాడు రోజు. 24 గంటల ఆడి పని ఏంటి? 24 గంటలు ఏంటి? ఏం పని ఆడికి? దేవదూతల మీటింగ్లు జరిగితే 2 సార్లు పోయాడు పైకి. ఎరా ఏం చేస్తున్నావు అంటే, నేనా భూమి మీద అటు ఇటు తిరిగి వస్తున్నానండి. కూర్చో. సిగ్గులేనోడు కదండి కూర్చుంటా, ఏం చేస్తాం? నువ్వు బొమ్మన్నా పోను, ఈయనే పడి ఉంటా. మనం ఎవరన్నా వెళ్ళిపోతుంటే పోరు. అట్టంటి వాళ్ళని చూసి ఏమంటుంటారు మనోళ్ళు? అనే ఉన్నట్టున్నారు. హల్లెలూయా. ఇంట్లో నుంచి పోరా అంటే పోకుండా అన్నీ కూర్చుంటే ఏమంటారు? ఎంత తిట్టినా ఈడికి రోషం లేదండి, సీమునెత్తురు లేదండి, ఈడికి సుగ్గులేనోడండి, ఈయనే పడి ఉన్నాడండి అంటావా? ఈడు కూడా ఏడబోయి పడ్డాడు. 24 గంటలు ఆయన కాళ్ళకన్నే పడి ఉంటాడు. వాడిని చూసి మనోళ్ళు ఏదో తెగ భయపడుతుంటారు, కానీ వాడికి అసలు మనం భయపడాల్సిన అవసరమే లేదు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి, గట్టిగా పట్టండి, గట్టిగా. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడండి. మనం వివేకం కలిగి బ్రతకాలి. మన మూడవ మాట ఏంటి? ప్రమాదం ఉంది అని తెలిసినప్పుడు పాము ఏం చేస్తుందట? ఆడొచ్చి యేసు ప్రభుని అడుగుతాడు, ఏమనో తెలుసా? నువ్వు దేవుని కుమారుడివేనా? ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని నువ్వు దేవుని కుమారుడివేనా? పైనుంచి కిందికి దూకు, దేవుని కుమారుడివేనా? ఎన్ని నీకు ఇతన కాళ్ళకు మొక్కు. వీడు దాడి చేస్తున్నప్పుడు కట్టె తీసుకొని కొట్టాడా, లేకపోతే ఖడ్గం తీసుకొని కొట్టాడా, దేంతో కొట్టాడు?
దేవుని మాట ఆయన వాక్యంతోనే బదులిచ్చాడా లేదా? దేంతో బదులిచ్చాడు? దేంతో బదులిచ్చాడు? నా పాటికి నేను 40 రోజులు ఉపాస పాడుతుంటే ప్రార్థన చేసుకుంటుంటే వచ్చి గొడవ పెట్టుకున్నాడన్నా, నేను ఎట్ట వదిలిపెడతానన్న వాడిని. ఎవరిని? మొన్న ఈ మధ్య 40 రోజులు పాపం నిష్టగా ఉపాస ప్రార్థనలు చేసుకోవాలని పాపం ఉందారట, రోజు చేసుకుంటున్నారట. 39వ రోజు వచ్చాడు వాడు. ఎన్నో రోజు? ఇంకో ఒక్క రోజు ఉంటే 40 అయిపోతాయన్న. వచ్చాడన్నా, పెట్టుకున్నాడన్న. మామూలు కొట్లాట కాదన్నా. లోపల మరిగింది 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 మరిగింది. ఒక్కసారి మీద పడ్డానన్న పోయి అన్నాడు. తీసుకున్నాడట, మూల ఉన్న కుక్కను కొట్టే కర్ర పోయి తీసుకొని పోయి కొట్టాడంట. వాడి తలకాయ పగిలింది. స్టేషన్ కాడ పోయి కూర్చున్నారు అందరు. ఏడ కూర్చున్నారు? ఇప్పుడు ఎదుట ఒక ప్రమాదం వచ్చింది నీ ఆత్మీయతను చెడగొట్టడానికి, ఎదుట ఒక శోధన వచ్చింది నిన్ను పాడు చేయడానికి. ఇంట్లో ఎవరు లేరా? లేరు. ఒకరు వస్తావా? రా. ఒక శోధన వచ్చింది నీ దగ్గరికి, నువ్వు ఎలా రియాక్ట్ అవ్వాలి? ఒక ప్రమాదం వస్తుంది నీ దగ్గరికి, నువ్వు ఎలా రియాక్ట్ అవ్వాలి? ఒక విశ్వాసిని తన విశ్వాసం నుంచి పాడు చేయడానికి ఈ లోకములో ఉన్న సకల ఆయుధాలు వాడుతాడు వాడు. ధనం కానీ, అధికారం కానీ, ఆశ కానీ, వ్యామోహాలు కానీ, రకరకాల శరీరానికి సంబంధించిన అన్ని ప్రయోగాలు నీ మీద జరుగుతాయి. నువ్వు వివేకం కలిగి ఉంటే అది నీ దగ్గరికి వస్తుందన్నప్పుడే నీలో ఉన్నటువంటి దేవుని వాక్యం అనే ఖడ్గానికి పదును చేస్తావు. ఆ వాక్యాన్ని ప్రయోగిస్తావు. వాక్యంతోనే నీవు జయిస్తావు. నీ దగ్గరికి రాకుండా సమూలంగా విరిచివేయబడుతుంది ఆ ముళ్ళు. అందుకనే వాక్యం అంటుంది, విశ్వాసి ఎలాగుండాలో ఎఫెసీ పత్రికల 6వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఎలాగుండాలా? యుద్ధానికి. చెప్పండి, ఎట్లుండాలో యుద్ధానికి? వాక్యం అనే ఖడ్గం, తలకు శిరస్త్రాణం. ఏముండాలండి? ఇవన్నీ రెడీ చేసుకోవాలి. పాము రెడీ చేసుకుంటుందంట. ప్రమాదం ఉంది అని అనగానే, దానికి అర్థం అవగానే తన నాలుకను ఏం చేస్తుంది? మన వాళ్ళకు వాక్యాలు రావు కానీ ముందు ఆ బెల్టులు, లేకపోతే డేక్షాలు, లేకపోతే కత్తులు, గొడ్డన్లు. ఒకరోజు బొయ్య ఒక ఊరికి విజిటింగ్ చేద్దామని రారు 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 అంటుంటే బొయ్య ఊరికే పోయినా కానీ ఏమంటారంటే, ఈ పాస్టర్కి పని పాటలేదు, 100 రూపాయల కోసం వచ్చినాడు అంటారు. దేనికోసం అంటారు? ఒక ఆమె అట్టే అంది, రాయి మా ఇంటికి ప్రార్థన చేసిపోదు అంది. మనోళ్ళు కాదు, వేరే చర్చికి వెళ్ళేవాళ్ళు. మన వాళ్ళ దాకా పోతుంటే ఆమె కూడా రమ్మంటే, సరే తల్లి చెప్పింది కదా పోయి ప్రార్థన చేసి వద్దామని పోతే, ఇంటిలోకి అడుగు పెట్టంగానే వయ్యా వాళ్ళ ఆయన పిలుస్తుంది, వయ్యా పాసగారు వచ్చాడు, 100 రూపాయలు బీరువాళ్ళు తీసి పట్టుకరా అంది. మాకు వినపడేటట్టుగా. లోపలికి పోగానే, తల్లి చెప్పమ్మా ఏంటి సంగతులు, ఏమి సమస్య అని కూర్చొని మాట్లాడే లోపే ఆయన 100 రూపాయలు పట్టుకొచ్చాడు. ఇంక చెయ్యి అంది. ఏం చెయ్యాలి తల్లి? అప్పుడు ఏమైనా సమస్య? ఇంక చెయ్యి, మామూలుగా మేము అందరం అంతే, ఇంకా ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేసా, పెట్టు వందనాలు సార్ పో అంటే. పాస్టర్ అంటే ఎట్లా అనుకుంటున్నారంటే, ఆయన రావాలా, వస్తే ఒక 100 పెట్టి పంపించాలా, ఒక 100 ఇచ్చి పంపించేయాలా. సైకిల్లో పోతే 10 రూపాయలు, బండి మీద పోతే 100 రూపాయలు, అట్లా కారు వేసుకొని పోతే ఒక 500. ఇంకా కొంచెం ఒక 10 మందిని వెనకేసుకొని పోతే 10,000 అన్నీ ఇవ్వాల్సి ఉంటుందేమో సార్కి. ఎంత? నేను పశ్చిమ గోదావరి జిల్లాలో సభలకి, మీటింగ్లకి డేట్ ఇస్తే 2 రోజులు, లాస్ట్ 2 రోజులు వాక్యం చెప్పడానికి పిలిచారండి. పెద్దల మధ్యలో వాక్యం చెప్పడానికి పోయా. పెట్టుకున్న పాస్టర్ గారు కూడా వచ్చారు నా కాడికి. అన్నా నాకు తెలియదన్నా, మా విశ్వాసులు మీ ఏరియాలో చదువుకుంటా నీ పేరు చెప్పారు, నేను పిలిచాను, నీతో ఎప్పుడు మాట్లాడలేదు, మా మీటింగ్లకు వచ్చావు. అన్నా ఎంత ఇవ్వాలి నీకు? 20, 30, 40 అన్నాడు. ఏంటిది? 20,000 ఇవ్వమంటావా, 30,000 ఇవ్వమంటావా, 40,000 ఇవ్వమంటావా అని అడిగారు. అంటే అటు తీసుకుంటారని నాకు తెలీదు, అటు తీసుకుంటారని నాకు కూడా. నేనన్నా నాకేం అవసరం లేదన్నా, రావడానికి పోవడానికి నా దేవుడు నాకు ఇచ్చాడు చాలని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎవడి గట్టిగా హల్లెలూయా. అంటే జనాలు ఏమనుకుంటున్నారంటే, వస్తే ఇచ్చి పంపించేయాలి, 100 రూపాయలు ఇచ్చి పంపించేయాలి అనుకుంటున్నారు. వాస్తవంగా చెప్పనా, సేవకుడు నీ ఇంటికి రావడమే నీ ఇల్లు ఆశీర్వాదం. ఆమెను చెప్పండి గట్టిగా. నువ్వేదో ఇస్తావనో పెడతావనో ఏదో చేస్తావనో కాదు. ఒక సేవకుని ఒక చోట దేవుడు పెట్టాడు అంటే, ఆయన నీ ఇంటిని ఆయన ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుని ఆ సేవకుని అక్కడ పెట్టాడు.
నిన్ను మర్చిపోవడానికి కాదు. ఆ సేవకుడు నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేశాడు అనుకో, అప్పటిదాకా నువ్వు ఎక్కడెక్కడో దొక్కొచ్చుంటావు కదా, ఎక్కడెక్కడో దాటొచ్చుంటావు కదా, ఎక్కడెక్కడో ఏమేమో చేసి వచ్చుంటావు కదా. ఆ సకల దరిద్రతలు ఒకవేళ కొంపలో ఉంటే అవన్నీ సేవకుని మీద పడతాయి, నీ ఇల్లు క్షేమంగా ఉంటుంది. సేవకుడు వచ్చి మళ్ళీ సంఘానికి వచ్చిన తర్వాత, ప్రభువా నేను ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చా, ఇదిగో ఆ భారం అంతా నీ మీద వేస్తున్నానని, మా మీద ఉన్న భారం అంతా కూడా దేవుని మీద వేసేస్తాం. దేవునికి స్తోత్రం. సేవకుడికి ఉన్న గొప్పతనం తెలుసుకోండి. మీ ఇంట్లోకి ఎప్పుడు సేవకుడు వచ్చినా మీకు కలిగిన దాంట్లో సమృద్ధిగా సేవకుని చూసుకోండి. నా దేవుడు మీ ఇంట ఎప్పుడు సమృద్ధిని ఉంచుతాడు. ఆమె చెప్పండి గట్టిగా. పాముకున్న వివేకం ఏంటి? మూడవది ఏం చేస్తుంది చెప్పాలి? ఏం చేస్తుంది? తన నాలుకను ఏం చేస్తుంది? వాళ్ళు మనల్ని ఒక బూతు తిట్టారు, మనం డిక్షనరీ బగిలిపోయేలాగా తిట్టాల. ఎట షవుల్లో రక్తం కావాలంటే మళ్ళీ అట్టిట కాదు తిడితే. ఇట్లాంటి వాటిల్లో పదును పెట్టుకోమాకండి. వాక్యం మీలో నుండి బయటికి రావాలి. అర్ధరాత్రి మీ పాస్టర్ గారు లేపి అడిగినా కానీ వాక్యం చెప్పేలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పాముకున్నటువంటి 3 వివేకాలు. మొదటిదేంటి? మొదటి మాట, మాటల్లో పెట్టి ఎదుటి వ్యక్తినే మారుస్తుంది తప్ప వాళ్ళ బుట్టలో ఇది ఎప్పుడు పడదు. రెండవది, దాని జాడ, దాని విశ్వాస ప్రయాణం ఎవరికి జాగ్రత్తగా కాపాడుకుంటుంది. మూడవది, ప్రమాదం ఒక వ్యక్తి ద్వారా లేదా ఒక పరిస్థితి ద్వారా నాకు అని అనుకున్నప్పుడు తన లోపల ఉన్నటువంటి ఆయుధాన్ని వినియోగిస్తుంది. ప్రతి క్రైస్తవుడికి లోపలున్న ఆయుధం ఒకటే, దేవుని వాక్యం. ఆ వాక్యంతో నువ్వు మోకరించు, మోకాళ్ళతో జయించగలవు సమస్తాన్ని. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ వివేకాన్ని గురించి ప్రభువు చెప్తున్నారు. తోడేళ్ల లాంటి ప్రజల మధ్యలో ఉన్నారు మీరు. వాళ్ళ నోటికి మీరు దొరికితే మీ జీవితాన్ని సమూల నాశనం చేస్తారు వాళ్ళు. అలాంటి వ్యక్తుల మధ్యలో, అలాంటి లోకంలో, అలాంటి చోట మీరు బ్రతుకుతున్నారు. ఈ 3 రకాలైనటువంటి వివేకాలు మీకుంటే ఎవరి చేతుల్లో కూడా మీరు పడరు, నా కృప మీకెప్పుడు తోడుగా ఉంటుంది అని చెబుతూ రెండో మాట అన్నారు. ఏంటది? పావురం వలె. చెప్పండి ఎలాగుండాలట? చెప్పండి ఎలాగుండాలట? మొదటి చెప్పాడులే పాము ఏదో బాగుంది. ఏం చెప్పాడు? మొదటి చెప్పాడులే పాము ఏదో బాగుందని పాములాగా. ఏమండి, పాము కూడా ఏం చేసిందని అన్ని మిగతా కార్యక్రమాలు చుట్టూ బొమ్మాకండి. దాంట్లో ఏ వివేకం అవసరమో ఆ వివేకంతో మనం బ్రతకాలి. రెండవది, ప్రభు అలాగే చెబుతూనే పావురం వలె ఎలాగుండాలంట? పావురంలో చేదు ఉంటుందా? పావురంలో నిష్కలంకంగా ఉంటుందట, కలంకం లేకుండా. పరమగీతాల్లో ఒక మాట రాయబడింది, చదవండి. 6వ అధ్యాయం 9వ వాక్యం. పరమగీతములు 6వ అధ్యాయం 9వ వాక్యం. నా పావురము నిష్కళంకురాలు. నా పావురం ఎలాంటిది? చెప్పండి ఎలాంటిది? ఎలాంటిది? కలంకము లేనిది. నా పావురం ఎలాంటిది? రేపు యేసు ప్రభు కూడా చెప్పాలి. నా పావురమైనటువంటి నా పిల్లలు కలంకము లేని వాళ్ళు. పావురం వలె నిష్కలంకంగా బ్రతకండి. చాలామంది ఏమంటారంటే, మన యేసు ప్రభు చాలా ప్రేమ కలిగినోడు, చాలా ప్రేమ కలిగినోడు, చాలా ప్రేమ కలిగినోడు, ఎన్ని చేసినా అన్నయ్య ఏమి అండు. ఎన్ని చేసినా నువ్వు తాగు ఏమండు. మన ప్రభువే ఏమండు. పోయిన వారంలో గిద్దలూరు దగ్గర ఒక ప్రార్థనకి వెళ్ళా, మీటింగ్కి పిలిస్తే వాక్యం చెప్పడానికి వెళ్ళా. ఆ ఊరిలో ఉన్నటువంటి సంఘానికి సంబంధించిన ఒక సంఘ పెద్ద, ఆయనకి ఏదో ఇట్లా మైక్ సెట్ మొత్తం అప్పచెప్పారు. మైక్ సెట్ అంతా అప్పచెప్తే ఆయన ఆడ కూర్చున్నాడు. నేను నాకు ఒక కుర్చీ వేస్తే కుర్చీలో కూర్చున్నా. అందరు జనాలు వచ్చున్నారు, అందరూ పాటలు పాడుతున్నారు, అంతా అయిపోయింది. ఇంకా ప్రసంగం టైం. ఆయనకి వెళ్ళి తిరిగి, అయ్యా మైకులో కొంచెం షార్ప్ పెట్టున్న, ఆయన షార్ప్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో
అది కొంచెం పూర్తిగా పెట్టు, అది మొత్తం ఆపేసావు, గొంతులు మొద్దుగా వస్తున్నాయి, అందరు పాడగానే క్లారిటీగా లేదు, షార్ప్ అనేది మొత్తం పెట్టి బేస్ మధ్యలోకి పెట్టేసేయి, అవి ఎట్లాగే పెడతారండి, అలా పెట్టండి అంటే యగాదిగా చూశాడు నన్ను. వాక్యం చెప్పాలో వాక్యం చెప్పు ఆయనకి చెప్పే, నేను మొత్తం పెట్టమంటావేంది నువ్వు అన్నాడు. అయ్యా అది తప్పేం కదా నాయన, అది మొత్తం పెడితేనే మొత్తం నీట్గా వస్తుంది, అది మైక్ సెట్కి సంబంధించిన వాళ్ళకి అర్థమవుతుంది, అది షార్ప్ అనేది అది మొత్తమే పెట్టాలయ్యా, సౌండ్ బాగుంటుంది అని నేనంటే, నా కొడుకు అన్ని మధ్యలోకే పెట్టమన్నాడు. ఎడికి పెట్టమన్నాడు, అన్నీ ఏదన్నా కానీ అది సౌండ్ పెట్టమంటే సౌండ్ కూడా మధ్యలోకి, అదే ఉయ్యి అంటుంది, తగ్గిరని అంటే లే మధ్యలోకి పెట్టమన్నాడు అంటాడు. ఎందుకు వచ్చిన గొడవలే, నేను ఇతనితో మాట్లాడని చెప్పి కాసేపు ఇంకా ప్రసంగానికి టైం ఉంది కదా మాట్లాడదాంలేని ఉంటే, ఈలోగా అక్కడ నుంచి లేచి వచ్చి ఆ పక్కకు పోయి ఇంత పెద్ద సుట్ట తీసి బుస్స 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 కొడుతున్నాడు ఆ పక్కన. నేను చెమట పోస్తూ ఉంటే ఎండకి టెంట్లు వేశారు, తుడుచుకుంటే ఇట్ట చూసా, తుడుచుకుంటే ఇట్ట చూస్తే మన గొర్రెనే. ఎవరు గొర్రె? మన గొర్రెనే. అబ్బా కలంకం లేని పావురం కదా ఇది అంటే, లేలే ఏ పావురం ఇది, ఏ పావురం ఇది, పెట్టేది మైక్ సెట్లే, చేసేది చెప్పండి, పెట్టేది మైక్ సెట్టే, చేసేది అబ్బా ఇది మన గొర్రెనే కదా, మన పావురమే కదా అంటే, మన పావురమే పొగ దన్న 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 వదులుతుంది ఆ పక్కకు పోయి. తర్వాత వచ్చాడు, సైలెంట్గా వచ్చి కూర్చున్నాడు ఆడ. కూర్చున్న తర్వాత నేను ఆయనకి వెళ్ళి చూస్తే, నాకెళ్ళి ఇటు చూస్తున్నాడు, చూసావా నేను చేసేదాన్ని, నీతో నాకెందుకు వచ్చిన గొడవ, వాక్యం చెప్పుకొని వెళ్ళిపోతా, నాకెందుకు వచ్చిన గొడవ, ఏదో ఆయన పిలిచాడు వచ్చి ఆ ఇంటి ఆయన వాక్యం చెప్పి వెళ్ళిపోతాను, నీతో నాకేం పని ఉందని నేను వాక్యం చెప్పుకుంటున్నా. అంత అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చి, నా కోసం కూడా గట్టిగా ప్రార్థన చేయి నువ్వు అన్నాడు. ఏ నువ్వు చేసుకోవట్లేదా చర్చిలో, నువ్వు చేసుకోవట్లేదా చర్చిలో అంటే, పావురమే కానీ ఏ పావురం ఇది, కలంకం లేనిదా కలంకం ఉన్నదా, చెప్పండి ఏ పావురం ఇది, చెప్పండి ఏ పావురం ఇది, కలంకం ఉన్నదా కలంకం లేనిదా. కొన్ని పావురాలు చర్చికే వస్తుంటాయి, పైకేమో తెల్లగా ఉంటాయి, లోపల ఎట్టుంటుంది తెలుసా, పండ్లు పట్ట 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 కొరుకుతుంటాయి. ఎందుకమ్మా కొరుకుతున్నావు లోపలంటే, పాస్టర్ గారికి ఉందిలే రేపు వారం మైకి ఇవ్వమంటే నాకు ఇయ్యలే, వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళు 10,000 ఇచ్చారనే, నేను రేపు 15,000 ఇస్తా, ఎక్కువ పోతాడేమో చూస్తా. పావురానికి ఏముండాలా, లోపల ఏముండాలండి, కలంకం అనేది చెప్పండి ఏముండకూడదు. సంఘంలో నెత్తి నోరు పోయేదాకా మొత్తుకొని చెప్తానే ఉంటారు పాస్టర్లు, నిన్ను వలే నీ పొరుగువాడిని, నిన్ను వలే నీ పొరుగువాడిని, నిన్ను వలే చెప్పండి, నిన్ను వలే. మనోళ్ళు కూడా ఈ సిలువ టైంలో అందరికీ మనం 7 మాటలు ఇస్తుంటాం కదా, సంఘంలో కూడా అప్పుడప్పుడు నేను ఇస్తుంటా మా వాళ్ళకు కూడా మైక్, ఎందుకంటే నాకియర్ అనుకుంటుంటారు, ఇస్తా కానీ చెప్పండి 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 అని ఇస్తుంటా. అబ్బో ఒక్కొక్కరు లేచి చెప్తుంటారండి, సంగమా మనం అందరం పాపిష్టోళ్ళం, సంగమా ఎవరు మనం అందరం ఎట్టాటోళ్ళం, నాకు అనిపిస్తుంది భయ్ ఎంత యథార్థవంతులు అయ్యా, మైకులో కూడా ఒప్పుకుంటుంటారు ఒక్కోసారి, ఎక్కడ మైకులో కూడా ఒప్పుకుంటుంటారు. నిజం మనకు అన్నీ బాగుపడాలని ఉంటుంది కానీ పడం, బాగుపడాలనుకుంటుంటాం కానీ పడం, సంగమా పడం మనం. నాకు అప్పుడు చూస్తా నేను చెప్పే వాక్యాలు అడిగిపోతుంటాయో వీళ్ళకి, బాగుపడాలనుకుంటుంటారంట కానీ పడరంట. ఏ పావురం ఈ పావురం, ఏ పావురం, ఎలా బ్రతకాలయ్యా సంఘంలో అంటే, వివేకం ఎంత అవసరమో కలంకం లేని బ్రతుకు కూడా, చెప్పండి కలంకం లేని బ్రతుకు కూడా. ఎందుకంటే ఇంత చిన్న మచ్చ ఉన్న అరికాలు మొదలుకొని నడినెత్తి దాకా నువ్వు తెల్లగా ఉన్నా, ఆ లాల్చీ మీద ఎక్కడో చిన్న నల్ల సుక్కబడి ఉంటుంది చూసారా, ఎవరినన్నా అడగండి తెల్లదనాన్ని ఎవడు చూడ్డు, అన్న ఏంది సుక్కబడింది ఏంది, ఏమడుగుతారు, సుక్కబడింది ఏంది, అరే పిల్లది ఏం కనపడతలేదా నీకంటే, లే సుక్కబడింది, ఇంటికి పోయి ఆలా వేసుకొని ఉతుక్కపో, ఏం వేసుకొని ఆలా వేసుకొని నానబెట్టి ఉతుక్కపో, ఏం పడింది తెల్ల సొక్కాకి, సుక్కబడింది. అరే ఇంత తెలుపు ఉంది కదా ఇదేం కనపడదా నీకంటే, లేదన్న తెలుపు అంతా పక్కకి వెళ్ళిపోతుంది ఆ చిన్న సుక్క వల్ల. దీనివల్ల అందుకే వాక్యం అంటది ఏమన్నా తెలుసా, బుక్కావాణి తైలంలో 10వ అధ్యాయం 1వ వాక్యంలో సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది, బుక్కావాణి తైలంలో
చచ్చిన ఈగ ఒక్కటి పడ్డం ప్రారంభమైందంటే అనేక ఈగల్ని చంపి దాంట్లో పడేస్తుంది. అలాగే అది కంపు కొట్టిపోద్ది. బుద్ధి కలిగినటువంటి వ్యక్తి, అతనిలో ఉన్న కొంచెం అవివేకం ఏదైతే ప్రవేశిస్తుందో దానివల్ల అతని తెలివంతా ఏమైపోతుంది? తేలగొట్టబడుతుంది. అందుకని మనం ఎంతగా ఉన్నామన్నది కాదు, ఇంత కూడా పడకూడదన్నదే మన టార్గెట్ అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగేటట్లుగా గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంత పరిశుద్ధంగా ఉన్నామనేది ముఖ్యం కాదు, ఇంత చిన్నది కూడా రాకూడదయ్యా నాలోనికి. నేనెవరిని చెప్పాలి? నేనెవరిని? నీ పావురాన్ని. నేను నీ పావురం అయినప్పుడు నేను ఎలా బ్రతకాలి? కలంకం లేకుండా. అలా నువ్వు బ్రతికితే చాలు, సంఘమైన, కుటుంబమైన, వ్యక్తిగత జీవితమైన క్షేమంగా నడిపించబడుతుంది ఈ భూమి మీద. యేసయ్య ఒక మాట అంటారు, ఏంటో తెలుసా? నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టం అడగండి. ఎంత గొప్ప అవకాశం అండి! ఆయన ఇష్టం కాదంట. గెత్సెమనే తోటలో ఏమంటాడో తెలుసా? తండ్రి, నా ఇష్టం కాదు, నీ ఇష్టం ప్రకారమే కానీ అన్నాడు. కానీ నీ దాకా వచ్చినప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నా ఇష్టం కాదు, నీకేది ఇష్టం అడుగు, అదే నేను చేస్తా. ప్రైజ్ ద లార్డ్. అయ్యా, తోటలో నువ్వు తండ్రి ఇష్టానికి అప్పచెప్పుకున్నావు కదా అంటే, అది ఆ రోజు. నీ కోసం అన్నీ నేను భరించా, నీకేది ఇష్టం అడుగు, అది నేను నీకు ఇస్తా. నువ్వు నా పావురానివి, కలంకం లేకుండా బ్రతుకు చాలు. నీలో ఇంత కూడా మచ్చ లేకుండా బ్రతుకు. చాలామంది అంటుంటారు, అన్న నేను చిన్నదే కదన్నా చేసింది, ఆ చిన్నదాన్ని ఎందుకన్నా భూతత్వంలో పెట్టి చూసినట్టు చూస్తున్నారు అంటే, కనబడేది చిన్నదే. ఆ చిన్నదే నీ తెలివితేటల్ని, నీ పరిశుద్ధతని, నీ విశ్వాసాన్ని, నీ వివేకాన్ని, నీకున్న ఆత్మీయ జీవితాన్ని తేలగొట్టేస్తుంది. అందుకనే పావురం వలె నీవు నిష్కళంకంగా బ్రతకాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎలాంటి ప్రజల మధ్యలో బ్రతుకుతున్నావు? మరి తోడేళ్ళ లాంటి ప్రజల మధ్యలో బ్రతుకుతున్నప్పుడు పావురంలాగా కూడా మనం కలంకం లేకుండా. ఇందులో మరొక్క మాట చెప్పి నేను ముగిస్తా. ఏమిటి అది అంటే, మీరు గమనించండి, ఒక యజమానుడు పావురాలను పెంచినప్పుడు, వాటికి రోజు ఆహారం వేస్తున్నప్పుడు, ఆ పావురాలు ఆ యజమానుడి కోసం, అతని కోసం ఎక్కడున్నా కానీ అతను స్వరమిని అతని దగ్గరికి వస్తాయా రావా? పావురాలు పెంచిన వాళ్ళని అడగండి, వాళ్ళ పావురాలు ఏం చేస్తాయి? ఊరంతా తిరిగినా ఆ పావురాలు ఏం చేస్తాయి? వచ్చి చివరికి మళ్ళా యజమానుని దగ్గర, అప్పుడప్పుడు మధ్యలో అడవి పావురాలు కూడా పిలుస్తుంటే, హే హాయ్ బాగున్నా, నేను కూడా మీ వాళ్ళని, అవునా, దాదా కమ్ ఎక్కడికి? ఇద్దరం కలిసి సినిమా పోయేద్దా? అమ్మో మా యజమానుడు ఉన్నాడు ఇంటికాడ. మ్యాట్నికే ఏం కాదు, ఫస్ట్ షో అంట పోయేద్దాం, కొత్త సినిమా పడిందంట. లేదు మా యజమానుడు ఇంటికి వెళ్ళాలా. అడవి పావురాలు కూడా వచ్చి జాయిన్ అవుతాయి. కానీ ఆ పావురాలు కూడా ఏం చేస్తాయి? తెచ్చి యజమానుని దగ్గరే కూర్చోబెడతాయి. దేవునికి స్తోత్రం. నమ్మకంగా బ్రతుకుతాయి. పావురం ఎలాగుంటుంది చెప్పండి? కలంకం లేకుండా బ్రతకడం ఎంత ముఖ్యమో ఎలాగున్నాయి? యజమానునికి నమ్మకంగా. నోవాహు గారు అంటారు, ఓడలో నుండి ఆ కిటికీ తెరిచి పావురాన్ని పంపిస్తే ఆ పావురం అంతా తిరిగి యజమానుని దగ్గరికి, తన కాపరి దగ్గరికి, తన నాయకుని దగ్గరికి త్రుంచబడిన ఒలీవ కొమ్మ దాన్ని పట్టుకొని, చిన్న ఆకును పట్టుకొని ఆ యజమానునికి తెచ్చేస్తుంది. ఎలాగుంది పావురం చెప్పండి? ఎలాగుంది? మనం కాకులం కాదు కృతజ్ఞత లేకుండా బ్రతకడానికి. కాకికైతే కృతజ్ఞత ఉండదు. ఏముండదు కాకికి చెప్పండి? ఉంటుందే? ఒకసారి వదిలితే ఏమైపోద్ది? నల్ల కాకిని వదిలాడు, పోయి ఏడ తిరుగుతుంది? ఏడ పీనక కనపడితే ఆ పీనక మీద కూర్చుంటుంది, తింటుంది. పావురాన్ని వదిలాడు, పావురం ఏం చేసింది చెప్పండి? పావురం ఏం చేసింది? కాకిలాగా వెళ్ళిపోయిందా? తిరిగి మళ్ళా నమ్మకంగా వచ్చింది. ఈ రెండు లక్షణాలు ప్రతి క్రైస్తవునికి ఉండాలి.
నీ సేవకునికి నీవు నమ్మకంగా ఉండాలి, నీ సంఘానికి నీవు నమ్మకంగా ఉండాలి, నీ కుటుంబానికి నీవు నమ్మకంగా ఉండాలి, నీ యజమానుడైన దేవునికి నీవు నమ్మకంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం నిష్కలంకంగా బ్రతకాలి. మచ్చ, ముడత, డాగు, కలంకం అట్టిది మరి ఏది లేకుండా బ్రతకాలి. మీరు అనొచ్చు, అన్నా మనం పాపలోకంలో బ్రతుకుతున్నాం కదా, వాక్యం అంటుంది కదా, నీతిమంతులు లేడు, ఒకడు లేడు, పాపం చేసి అందరూ దేవుడు అనుగ్రహించు. ఇదొక వాక్యాన్ని పట్టుకొని లోకంలోనే బతకమని కాదని అర్థం. కృప విస్తరిస్తుంది కదా అని పాపంలోనే నిలిచుందుమా? అట్లన రాదు. ఎక్కడికి రావాలా? నీకు తెలిసి మురికైనా తెలియక మురికైనా రావాలి, శుద్ధీకరించబడాలి దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం. నిన్ను నడిపించే సేవకుడు ఉన్నాడు, నీ కుటుంబం కొరకు విజ్ఞాపన చేసే సంఘం ఉంది, సేవకుడు ఉన్నాడు, నిన్ను కనిపెట్టుకొని నీ కొరకు విజ్ఞాపన చేసేటటువంటి వ్యవస్థ ఉంది. నువ్వెప్పుడు కూడా నమ్మకంగా నువ్వెక్కడికి వెళ్ళినా తిరిగి మళ్ళా నీ సంఘానికి రావాలి, నీ సేవకుని దగ్గరికి రావాలి, నీకు దేవుడు అప్పగించిన చోట నీవు స్థిరపడాలి. ఇలా నీవు ఈ భూమి మీద బ్రతకాలి. ఎందుకంటే నీకంటూ ఒక 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 కంచెను దేవుడు ఏర్పాటు చేశాడు, ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడుంటేనే నీవు క్షేమంగా అభివృద్ధికరంగా నడిపించబడతావు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎలాగ బ్రతుకుదాం ఈ లోకంలో చెప్పండి? పాము వలె వివేకం కలిగి, పావురం వలె, చెప్పండి, పావురం వలె నిష్కపటముగా, ఏ కలంకం లేకుండా నమ్మకంగా మనకు అప్పగించిన అన్నిటినీ, ప్రాముఖ్యంగా అత్యంత శ్రేష్టమైంది మన లైఫ్, మన జీవితం చాలా విలువైందండి. దేవుడు మనకిచ్చిన ఆయుష్ చాలా విలువైంది. దీంట్లో చాలా నమ్మకంగా బ్రతకాలి. మనం నిష్కలంకంగా ఎంత ముఖ్యమో నమ్మకం కూడా అంతే ముఖ్యం. ఇలా మీరు బ్రతకడం ప్రారంభిస్తే ప్రతిరోజు కూడా మీ అడుగులో నా దేవుడు అడుగు వేయునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. మీ ఇంటిని, మీ పిల్లలను, మీ కుటుంబాలను, మీ వంశములను నా దేవుని నామం ఆశీర్వదించునుగాక. గట్టిగా చెప్పండి. ఆయన ఎప్పుడో ఈ మాట చెప్పాడు. తోడేళ్ల మధ్యలో ఉన్నారు, జాగ్రత్త. అందులోనూ ఇప్పుడున్నటువంటి కాలం మరీ విపరీతమైంది, రాబోతున్న కాలం మరీ విపరీతమైంది. ప్రార్థన చేసుకోవడానికి కూడా నీకు అవకాశం రాకపోవచ్చు. వాక్యం అంటది, సమయం ఉండగానే అన్నిటిని ఏం చేయాలా? దీపం ఉండగానే అన్నిటిని ఏం చేయాలా? ప్రాణం ఉండగానే అన్నిటిని ఏం చేయాలా? ఆ మధ్య ఒక యవనస్తుడు వచ్చి నన్ను అడిగాడు, అనయ్య ఇప్పట్లో అప్పుడే వద్దులే అన్నాడు. అదేంటి బాబు, మొన్నే కదా తీసుకుంటానన్నావు, మళ్ళీ ఇంటి వద్దంటే, ఇంకా కొంచెం టైం ఉందిలే అన్నయ్య. అయినా తీసుకోవాలన్నా కరెక్టే, యేసుప్రభు ఎప్పుడు వస్తాడో చెప్పు, అప్పుడు తీసుకుంటా అన్నాడు. యేసుప్రభు ఎప్పుడు వస్తాడో చెప్పు, అప్పుడు తీసుకుంటా అన్నాడు. యేసుప్రభు ఎప్పుడు వస్తాడని చెప్పాలి? ఇప్పుడు నేను రేపే వస్తాడని చెప్పాలా? వారం తర్వాత వస్తాడని చెప్పాలా? ఒక వాక్యం చూపించా. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం 4వ వాక్యంలో ఉన్న వాక్యం చూపించాను. అయ్యా, అక్కడ 4 గుంపులలో చచ్చిపోయారయ్యా. 4 గుంపులలో చచ్చిపోయారు. ఒకరు ప్రతిమకు నమస్కారం చేయనోళ్ళు, 2 ముద్రలు వేయించుకోకుండా చనిపోయిన వాళ్ళు, 3 యేసయ్య కొరకు చనిపోయిన వాళ్ళు, 4 వాక్యం కొరకు చనిపోయిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా బ్రతికిన వాళ్ళై 1000 ఏళ్ళు పరిపాలనలో నిలబడ్డారు. ఇదియే మొదటి పునరుద్ధానం అని రాయబడింది. నాయన, సంఘం ఎప్పుడు ఎత్తబడతాదో చెప్పనా? ముద్రలు ఈ భూమి మీదకి వచ్చేంత వరకు సంఘం ఇక్కడే ఉంటుంది. మొదటి పునరుత్థానం అదే అని బైబిల్ అంత క్లియర్గా రాయబడింది. 1000 ఏళ్ల పరిపాలనలో ఉండేది సంఘమే అని వాక్యం క్లియర్గా రాయబడింది. ముద్రలు వచ్చేదాకా కూడా ప్రభు ఇక్కడికి రారు అని చెప్పి ఒక మాట అన్నా. ప్రభు వచ్చేదైతే డిక్లేర్ అయింది కదా, ముద్రలు ఇంకా రావాలి కదా, ప్రతిమలు నిలబెట్టాలి కదా, ఇవన్నీ జరగాలి కదా. అందరూ బ్రతికిన వాళ్ళే 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నారు కదా సంఘముగా మొదటి పునరుద్ధానంలో. మరి అప్పటిదాకా నువ్వు బతుకుతావా అని అడిగా. అప్పటిదాకా చెప్పండి, అప్పటిదాకా ఎందుకు? రేపు బతుకుతావా అని అడిగా. రేపు వాక్యం అంటది, ఒకడు లోకమంతా సంపాదించుకొని తుదకు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే చెప్పండి వానికి ఏమి లాభం? లోకమంతా కోట్లు బీరువాళ్ళ నిండా బంగారు కేజీలు పెట్టుకొని లాస్ట్కు నరకానికి పోతే వాడికి ఏం ప్రయోజనం? పైగా రెఫరెన్స్ల మీద రెఫరెన్స్లు అడుగుతారు నన్ను.
సిలువలో ఉన్న దొంగ ఏమన్నా బాప్తీసం తీసుకున్నాడా? పరలోకం పోయాడుగా. ఒక ట్రెజరర్ గారు అడిగారు నన్ను ఈ మాట. ట్రెజరర్ గారి కూతురు అడిగింది నన్ను ఈ మాట. పెద్ద చర్చికి ట్రెజరర్, 25 సంవత్సరాలుగా ఉన్నాడు. ఆయనే అడిగాడు నన్ను ఈ మాట. వాళ్ళ కూతురు ద్వారా అడిగిచ్చాడు. సిలువలో ఉన్న దొంగ బాప్తీసం పొందాడు, నేను పొందుకోవడానికి నేను పొందను అన్నాడు. పిచ్చోడా, పొందాడు. వాక్యం చూపిస్తాడు. వాక్యాలన్నీ చూపించి పొందాడు అని చూపించేసరికి దెబ్బకొచ్చి బాప్తీసం తీసుకొని పోయాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అన్నీ ఉన్నాయి, బైబిల్లో ఏం లేకేం లేదు, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏది ఎక్కడుందో ఎవరికి అర్థం కాక దాన్ని వదిలేస్తున్నారు. ఇది సంపదల గని. ఈ లోకంలో ఏ గ్రంథం అయినా కానీ ఒక్కసారి చదివితే అయిపోద్ది. ఇది నువ్వు చదివే కొద్దీ కూడా నీకు బంగారం ఇస్తూనే ఉంటుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇది సంపదల గని. ఈ వాక్యంలో అన్నీ ఉన్నాయి. ప్రభు కూడా అంటారు, ఎవరికి పడితే వాళ్ళకి అర్థం కావు. ఆయన ఏర్పరచుకున్న వాళ్ళు మాత్రమే దానిలో ఉన్నటువంటి వివేకాన్ని, జ్ఞానాన్ని బయటికి తీయగలరు. ఆయన వారికే ఇస్తాడు. ఆ ట్రెజరర్ వచ్చి బాప్తీసం తీసుకొని వెళ్ళాడు. యవనస్తుడు అంటాడు, యేసుప్రభు వచ్చినప్పుడు తీసుకుంటాలే. యేసుప్రభు రావడానికి చాలా టైం ఉంది బాబు, మరి నువ్వు రేపు ఉంటావో లేదో చూసుకో. అంతే అంటావా? అంతే అంటావా అంటే ఏమో మరి నీ ఇష్టం, నీకే తెలియాలా. బలవంతంగా తీసుకెళ్ళి ఏమంటే నీళ్ళలో ముంచడానికి అదేమన్నా మత మార్పిడిలా కాదు కదా. చాలామంది తెలియక అనుకుంటారు మత మార్పిడి. అది మతమే కాదు అసలు. క్రైస్తవం అనేది మతం అండి కాదు కదా. ఇది ఒక మంచి మార్గం అంతే. నీకు నచ్చితే పాటించు, నచ్చకపోతే వదిలే. ఇంకొక మాట చెప్పనా, నువ్వు నచ్చి వచ్చిన గ్రంథంలో పేరు లేకపోతే పోయేది నరకానికే. నువ్వు నచ్చకుండా బయటే ఉన్నా గ్రంథంలో నీ పేరుంది, లాస్ట్ సచ్చేటప్పుడన్నా నేను తెచ్చుకుంటాడు, నీళ్ళలో ముంచుతాడు, మళ్ళీ పైకి తీసుకుపోతాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో క్లియర్గా రాయబడి ఉంది, పరలోకం కొరకు ఎవరో, నరకం కొరకు ఎవరో, జగత్పునాది వేయబడక మునిపే అన్నీ రాసి పెట్టాడు. 24 గంటలు చర్చిలో ఉన్నా గ్రంథంలో పేరు లేకపోతే పోతారు కట్టకట్టుకుని నరకానికి. 24 గంటలు బయట తాగుతూ బతుకుతున్నా గ్రంథంలో పేరుంటే సచ్చేటప్పుడైనా తెచ్చి నేను ఈడ చంపుతాడు. బయట చంపకుండా ఈడ చంపుకొని తీసుకుపోతాడు. అంతా ఆయన ఇష్టం. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా మనం ఎలా బ్రతకాలి చెప్పండి? పావులాగా వివేకం కలిగి, పావురం వలె నిష్కలంకంగా. ఆయన త్వరలో రాబోతున్నాడు. ఒకవేళ ఆలస్యం కావచ్చు, అయినా నీవు ఈరోజు ఉంటావో రేపు ఉంటావో తెలియదు. ఉన్ననాడు ప్రభు ఈరోజు నాకు కృప ఇచ్చాడు, ఆయన కృప ద్వారా నేను బ్రతుకుతున్నానని కృతజ్ఞత కలిగి బ్రతకాలి. రేపిచ్చాడా, రేపు కృతజ్ఞత కలిగి బ్రతకాలి. ప్రతి ఉదయం ప్రతి రాత్రి ఆయన కృపతో ప్రారంభం కావాలి, ఆయన కృపతో ముగింపు కలగాలి. అప్పుడే మన కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. నా దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. చెప్పండి గట్టిగా ఆమేన్, 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 ఆమేన్. యేసు రాజు రాజుల రాజై. అందరూ లేచి నిలబడండి. త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. యేసు రాజు అందరు చప్పట్లు కొడుతూ త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుండే, త్వరగా వచ్చుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. లోతాను ఎదురైనా, ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా, ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, భయము లేదు
జయము మనకే, భయము లేదు, జయము మనకే, విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము. హోసన్నా ఆమేన్, జయమే హోసన్నా, జయమే హోసన్నా, జయం మనకే, హోసన్నా జయం మనకే. శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసు గాయముల్ స్వస్థపరచును, యేసు గాయముల్ స్వస్థపరచును. రక్తమే రక్షణనిచ్చు, రక్తమే రక్షణనిచ్చు. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. హల్లెలూయ స్తుతి మహిమా ఎల్లప్పుడు, హల్లెలూయ స్తుతి మహిమా, స్తుతి మహిమ. అందరు కలిసి మన ప్రభు, మన రాజు, మన రాజు యేసు మేఘాల మీద రాబోతున్నాడు. హల్లెలూయ స్తుతి మహిమా ఎల్లప్పుడు, హల్లెలూయ స్తుతి మహిమా, హల్లెలూయ స్తుతి మహిమా ఎల్లప్పుడు, హల్లెలూయ స్తుతి మహిమా. యేసు రాజు మనకు ప్రభువై, యేసు రాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, 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 హోసన్నా జయం మనకే. హల్లెలూయ స్తుతి మహిమా ఎల్లప్పుడు, హల్లెలూయ స్తుతి మహిమా. అందరూ వేవేల దూతల మధ్యలో, వేవేల దూతల మధ్యలో, వేవేల దూతల మధ్యలో నిత్యము గాన ప్రతిగానముల చేత కొనియాడబడుతున్న దేవుడు. స్తుతి 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 అని యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న దేవుడు మనసారా ప్రభుని. హల్లెలూయ స్తుతి మహిమా ఎల్లప్పుడు, హల్లెలూయ స్తుతి మహిమా, హల్లెలూయ స్తుతి మహిమా ఎల్లప్పుడు, హల్లెలూయ స్తుతి మహిమా. యేసు రాజు మనకు ప్రభువై, యేసు రాజు మన రాజు మనకు ప్రభువు త్వరగా రాబోతున్నాడు. దేవుని సంగమా సిద్ధపడు, దేవుని సంగమా సిద్ధపడు. మత్స ముడత రాగు కలంకము అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైన సంగముగా నీవు నిలబడాలి. హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మన. అందరూ రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ఊపుతూ స్తుతి స్తుతి. యేసయ్యా పాము వలె వివేకం కలిగే బ్రతికే కృప ఇవ్వు నాయనా, పావురం వలె నిష్కలంకంగా బ్రతికే కృప ఇవ్వు నాయనా అని ప్రభునిగా స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. విశ్వసించు వారి కడుపులో నుండి జీవజలనదులు ప్రవహించును గాక, ప్రవహించును గాక, ప్రవహించును గాక. శరీర రోగమైనా గాని ఆత్మీయ రోగమైనా యేసు నామములో తొలగిపోవును గాక, తొలగిపోవును గాక, తొలగిపోవును గాక. పరిశుద్ధాత్మ శక్తి నింపుదల కలుగును గాక. యేసు నీ నామ మహిమార్థమై చేయి తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. విశ్వసించు వారి కడుపులో నుండి జీవజల నది ప్రవహించును గాక.
ఈ రాత్రి ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. తోడేళ్ల మధ్యలోనికి గొర్రె పిల్లలు పంపించినట్లుగా మనల్ని పంపించాడు. లోకములో తోడేళ్లు ఉన్నాయి, అబద్ధ బోధకులలో తోడేళ్లు ఉన్నాయి, సంఘములో కూడా తోడేళ్లు ప్రవేశిస్తున్నాయి. సంఘానికి క్షేమం కలగాలన్నా, విశ్వాసికి క్షేమం కలగాలన్నా, ఆత్మీయ కుటుంబాలకు క్షేమం కలగాలన్నా వివేకంతో బ్రతకాలి. దేవుని పిల్లలారా, వివేకం కలిగి బ్రతకాలి. పాముకున్న వివేకం ఎవరి మాయ మాటల్లో పడదు. తాను విశ్వసించిన విశ్వాసం మీదే నిలబడుతుంది. ఎవరెన్ని చెప్పినా గుడ్డిగా నమ్మదు. దేవుని వాక్యాన్ని మాత్రమే నమ్ముతుంది. ఆత్మీయ అర్థంతో దీన్ని నీవు పాటించు. ఆత్మీయ అర్థంతో దీన్ని నువ్వు పాటించు. బండ మీద తన జాడను తెలియనియదు. క్రీస్తులో నీ జాడ ఏంటి? అపోస్తులు ప్రవక్తలు వేసిన ఈ పునాది మీద కట్టబడుతున్న నీ జాడ ఏమిటి? ఎవరికి దొరుకుతున్నావు? గర్జించు సింహం వలెవాడు తిరుగుతున్నాడు, జాగ్రత్త. ప్రతి ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి తనలో ఉన్న ఆయుధాన్ని వినియోగించగలదు. నీకు దేవుడిచ్చిన ఆయుధం వాక్యపు ఖడ్గం. దేవుడు నీకు ఇచ్చిన ఆయుధం మోకాళ్ళ జీవితం. నీ ఆయుధాన్ని నీవు పదును చేయగలుగుతున్నావా? నీ ఆయుధాన్ని నీవు పదును చేయగలుగుతున్నావా? వివేకం కలిగి బ్రతికి పావురంలాగా నిష్కలంకంగా నీ కొరకు ప్రయాసపడే సేవకునికి లోబడి సంఘానికి అంటుకట్టబడి నమ్మకంగా మచ్చ ముడత డాగు కలంకం లేని జీవితంతో ఒకవేళ ఏవైనా ఉంటే నీ సేవకుని దగ్గరికి వచ్చి మందిరంలో దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఒప్పుకొని విడిచిపెట్టు. వాక్యం అంటుంది, అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. బాప్తిసం లేదా సిద్ధపడు, ఆత్మ లేదా సిద్ధపడు. ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి. ఆత్మీయ వ్యాధిని తొలగించుకో. దేవుని కొరకు ప్రత్యేకంగా నిలబడు. మీ సేవకులు ప్రయాసపడుతున్నారు ప్రతి నెల మా సంఘం క్షేమంగా ఉండాలి, మా సంఘ కుటుంబాలు క్షేమంగా ఉండాలి అని. ప్రయాసకు ప్రతిఫలం దేవుడు కలుగు చేయునుగాక, కలుగు చేయునుగాక, కలుగు చేయునుగాక, కలుగు చేయునుగాక, కలుగు చేయునుగాక. సంఘమును దేవుడు అభివృద్ధి పరచునుగాక, విశ్వాసములో స్థిరపరచునుగాక, ప్రార్థనలో బలపరచునుగాక, ఆత్మీయతలో బలపరచునుగాక, పరిచర్యలో బలపరచునుగాక, సేవకునికి లోబడి క్రమములో నిలబడునుగాక. దేవుని ఎదుట కలంకము లేని సంఘముగా నిలబెట్టబడునుగాక. అందరూ కూడా తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం.